థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ కృప, నీ కనికరం, నీ దయ, నీ వాత్సల్యతను అతిగా కాంక్షిస్తూ నీ దగ్గరికి వస్తున్నాం ప్రభా. నిన్ను, నీ ప్రేమను అర్థం చేసుకునేటువంటి కృపను మాకు ఇంకా ఎక్కువగా అనుగ్రహింపచేయండి. మా బ్రతుకులు నీవు అనుగ్రహించినటువంటి కృప మాత్రమే ప్రభా. కాబట్టి నీ కొరకు, నీ మహిమ కొరకు, నీ రాజ్యం కొరకు, నీ సంఘ క్షేమం కొరకు బ్రతకడం మా యొక్క కర్తవ్యం ప్రభా. మా యొక్క బాధ్యత అంత మాత్రమే కాదు, అది మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యత ప్రభా. దాన్ని మరి సద్వినియోగం చేసుకుంటూ ప్రభా నేను గనపరుస్తూ సంఘానికి ఏదో రకంగా మేలు చేస్తూ మీరు మాకు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ యొక్క వరముల ద్వారా శక్తి ద్వారా మరి నడిపించబడుతూ ముందుకు సాగునట్లు కృప చూపించండి. ఈరోజు తండ్రి నీ ప్రేమను గురించి ధ్యానిస్తుండగా నీ కృపను మా అందరిలో విస్తరింపచేయమని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభా నీ ఆత్మచేత నడిపించమని, నన్ను మీ ఆత్మస్వాధీనం ఉంచుకోమని కృప చూపించమని యేసు దివ్యనామంలో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. ఓకే అండి, గాడ్స్ లవ్, దేవుని యొక్క ప్రేమ గురించి మనం కొంత మాట్లాడుకుందాం ఈరోజు. ఆల్రెడీ ఇది ఇంతకుముందు నేను మాట్లాడాను, అయినా మళ్ళా మాట్లాడాలని నేను ప్రేరేపించబడ్డాను, అందుకే మాట్లాడుతున్నాను. దీని ఛాయలు ఇంకా మీ కళ్ళ ముందు ఉన్నటువంటి బోర్డు మీద కనిపిస్తూ ఉంటాయి. సో వైట్ బోర్డు మీద దీని మెసేజ్ మీ కళ్ళ ముందు ఉంది ఆల్రెడీ. ఓకే, చూద్దాం. ఈ లోకంలో సహజంగా నాలుగు రకాల ప్రేమలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ లోకంలో ప్రేమ 4 రకాలుగా ఉంటుందండి. 4 రకాల ప్రేమలు ఉంటాయి. అన్ని ప్రేమలు ఒకటే కాదు. కానీ మనకు అవగాహన లేనప్పుడు ఏమవుతుందంటే అన్ని ప్రేమలను ఒక ప్రేమతో ఒకదాన్ని కంపేర్ చేయాలని చూస్తాం. ఒక ప్రేమను మరొక ప్రేమతో పోటీతత్వాన్ని లేకపోతే పోలికను చేయాలని పోల్చాలని మనం చూస్తూ ఉంటాం. ఇళ్లలో కూడా మన కుటుంబాల్లో కూడా ఇలాంటి తంతు జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు. తల్లి కొడుకు భార్య ప్రేమతో తన ప్రేమను కంపేర్ చేసుకుంటుంది. నీకు భార్య అంటే ఎక్కువనా, నేనంటే ఎక్కువనా? కొన్నిసార్లు భార్య భర్తలు మీకు పిల్లలంటే ఎక్కువనా, మేమంటే ఎక్కువనా? కొన్నిసార్లు భార్య భర్తలు మీ తల్లిదండ్రులు ఎక్కువనా, నేను ఎక్కువనా అనేటువంటి వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. లేకపోతే ఇలాంటి ప్రశ్నలు సహజంగా అడుక్కుంటా ఉంటారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి కంపారిజన్ లవ్స్ కాదు, అంటే పోల్చుకునే ప్రేమలు కాదు. ఎవరి ప్రేమ వారిది, దేని ప్రేమ దానికి ప్రత్యేకమైనది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కుటుంబంలో ప్రేమలను పోల్చుకోవద్దండి. భార్య, భర్త, అన్న, అక్క, చెల్లె, తమ్ముడు బంధాలు ఏవైతే ఉన్నాయో అలా పోల్చుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే పోల్చుకోవడానికి వీలు లేనటువంటి విభిన్నమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ప్రేమలు కాబట్టి. సేమ్ ప్రేమ అయితే వేరు, సేమ్ ప్రేమ కాదు కదా పోల్చుకోవడానికి. ఎందుకంటే వాటికి ఒక డివిజన్ ఉంది, వాటికి ఒక విభాగం ఉంది. వాటిని ఆ యొక్క విభాగంలో మాత్రమే చూడాలి. వేరే విభాగాలలో చూస్తే వాటికి అర్థం ఉండదు. కాబట్టి అవేంటో ముందుగా మేము చూద్దాం అర్థం చేసుకోవడానికి. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. నెంబర్ 1 అగాపే లవ్ అంటారు. అగాపే ప్రేమ. ఇది నిరంతరమైన మరియు త్యాగపూరితమైనటువంటి ప్రేమ అన్నమాట. ఈ ప్రేమ కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు మనకి. దేవుడు మాత్రమే మనకు అనుగ్రహించగలుగుతాడు. దేవుని ద్వారా మాత్రమే ఇది మనకు లభ్యమవుతుంది. ఆ ప్రేమ మన హృదయంలో దేవుడు మాత్రమే ఉంచగలుగుతాడు. దేవుడు మాత్రమే మన ప్రేమించే స్థాయికి తీసుకెళ్ళగలుగుతాడు. సో ఇది సాధారణమైనటువంటి ప్రేమ కాదనమాట. మన జీవితంలో మనం చూసేటువంటి ఇతర ప్రేమల కంటే భిన్నమైనది, అన్నిటికంటే ఉన్నతమైనటువంటిది, ఉన్నతమైన స్థాయిలో ఉండేటువంటి ప్రేమ. దీని పేరు అగాపె లవ్. అంటే నిరంతరమైన మరియు త్యాగపూరితమైనటువంటి ప్రేమ అన్నమాట. ఇది త్యాగాన్ని చూపించేటువంటి ప్రేమ. నిరంతరము అంటే శాశ్వత కాలము, మనం ఉన్నంత కాలము ఉండేటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ. అంటే ఇంకా చెప్పాలి అంటే ఎలాంటి అర్హత లేని మానవుల పైన దేవుడు చూపించినటువంటి స్వార్థరహితమైనటువంటి ప్రేమ అన్నమాట. ఎఫెసీ 3:16 చెప్తాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చెప్పినటువంటి ఆ మహోన్నతమైనటువంటి ప్రేమ అన్నమాట. దీన్ని అగాపె లవ్ అంటారు. ఈవెన్ ఎఫెసీ 2:5లో కూడా చాలా అద్భుతమైనటువంటి మాటను మనం చూస్తాం. మనము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము ఆయన మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత బ్రతికించని. చూడండి, ఈ మహాప్రేమ అని ఏదైతే చెప్పబడిందో, ఇక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని ఏదైతే చెప్పబడిందో, ఈ ప్రేమ చాలా శ్రేష్టమైనది అన్నమాట, ఉన్నతమైనది. ఇది ఎలాంటి ప్రేమ అంటే ఒక భయంకరమైనటువంటి పాపములను, భయంకరమైనటువంటి అపరాధముల చేత ఇరుక్కొనబడినటువంటి వ్యక్తులను కూడా, అలాంటి ఒక కండిషన్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా చూపించగలిగినటువంటి ప్రేమ ఇది. ఇది అంత సులువైనటువంటి విషయం కాదు. ఒక మనిషిలో మనకు చిన్న లోపం ఉంటేనే మన ప్రేమ కొంచెం, అంటే ఏమంటారు, కదల్చబడుతుంది, కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. అలాంటిది
దేవునికి విరోధులమైనటువంటి మన మీద, దేవునికి మనము అంటే నిజంగా దేవునికి శత్రువులైనటువంటి మన మీద, మన పాపముల చేత, అపరాధముల చేత దేవుణ్ణి దుఃఖపరిచినటువంటి మన మీద, దేవుణ్ణి గాయపరిచినటువంటి మన మీద, మరి ఆయనను ఎంతో వేదనకు గురి చేశాం. అంటే ఎన్నో రకాలుగా ఆయనకు అవిధేయమై ఆయనను చాలా బాధ పెట్టినటువంటి మన మీద చూపించినటువంటి ఈ ప్రేమనే అగాపె లవ్ అంటారు. దీన్నే మహోన్నతమైనటువంటి ప్రేమ అంటారు. హ్మ్. అర్థమవుతుందా అండి? సో, ఇది అన్నమాట అగాపె లవ్. రెండోది ఫిలియో లవ్ అంటారు. ఫిలియో ప్రేమ. ఫిలియోల్ ప్రేమ అనేది దేనికి సంబంధించిందంటే ఇది భావోద్వేగమైన మరియు స్నేహపూరితమైనటువంటి ప్రేమ. దీన్ని ఎమోషనల్ లవ్ అంటారు. సో, ఇది ఎమోషనల్. కంప్లీట్‌గా భావోద్వేగానికి ఆ! లేపోతే భావోద్రేకాలను వ్యక్తపరిచేటువంటి భావోద్వేగమైనటువంటి, స్నేహపూరితమైనటువంటి ప్రేమ. ఆ! ఎవరెవరి మధ్యలో ఉంటుంది ఈ ప్రేమ అంటే, స్నేహితుల మధ్యలో ఉండేటువంటి ఆత్మీయ ప్రేమ. ఇది భావోద్వేగంతో నిండినటువంటి మానవ ప్రేమ. అంటే, నాకు మీ మీద ఉండొచ్చు, మీకు నా మీద ఉండొచ్చు. అన్నదమ్ములు, సహోదరి, సహోదరుల మధ్యలో ఉండేటువంటి క్రైస్తవ సంఘంలో సహోదరి, సహోదరుల మధ్యలో పుట్టినటువంటి ప్రేమను ఫిలియో లవ్ అని అంటారు. మీ అందరూ తెలుసు మొదటి సమయంలో 18 అంటాడు చూసిన యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలుసుకొనెను. చూడండి అట్లా భావోద్వేగంతో ఒకరిని చూసినప్పుడు సహోదరి సహోదరులను చూసినప్పుడు భావోద్వేగంతో నింపబడి వారికి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడమే ఈ ఫిలియో లవ్ అనమాట. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రేమ. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి ప్రేమ అనమాట. మన హృదయంలోకి కలగజేసినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అంటే ఆత్మీయ ప్రేమ. కొన్నిసార్లు ఊర్లో అంటారు ఈమె ఆత్మగల్లది అంటారు చూసింట్రా? ఆత్మగల్లది అని అంటే ఇదే అనమాట. అంటే భావోద్వేగం ఎక్కువ. మనం అంటే ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు అతిథులొచ్చినా, ఎవరొచ్చినా ఎక్కువ ప్రేమ చూపిస్తారు. ప్రేమను కనబరుస్తారు. సో, ఇది కొంతమంది చూడగానే ఆ భావోద్వేగంతో నింపబడతారనమాట. ఒక ఉద్వేగం కలుగుతా ఉంటది. ఒక ఎమోషన్ క్రియేట్ అవుతది. సో, ఇది మనందరి పట్ల ఉండేటువంటి, మనం ఇతరుల పట్ల చూపించేటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రేమ అన్నమాట. దీన్ని ఫిలియో అంటారు. ఫిలియో లవ్ అంటారు. మూడోది ఇరోస్ ప్రేమ అంటారు. ఇరోస్ లవ్. అంటే ఇది దాంపత్యపరమైన మరి శారీర ఆకర్షణతో కూడిన ప్రేమ. ఇరోస్ అనేది కేవలం వైఫ్ అండ్ హస్బెండ్‌కి సంబంధించినటువంటి ప్రేమ. భార్యాభర్తలకు మాత్రమే సంబంధించిన ప్రేమ. ఎందుకంటే ఇది శారీరక ప్రేమ గూడా ఇందులో ఉంటుంది. ఫిజికల్ లవ్ గూడా ఉంటుంది ఇందులో. సో, ఫిజికల్ ఇంటిమసీ అంటే ఫిజికల్ లవ్ అంటారు దాన్ని. సో, ఇది భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు కనబరుచుకునేటువంటి గాఢమైనటువంటి, లోతైనటువంటి ప్రేమ. అందుకే ఎప్పుడు గూడా మనము భార్యాభర్తల ప్రేమతో మరొకరి ప్రేమను కంపేర్ చేయకూడదని అందుకే అన్నాను నేను. ఇంట్రడక్షన్‌లో ఆ మాట వినియోగించడానికి గల కారణం అదే. ఎలా ఉంటదంటే తల్లి ప్రేమ వేరు, భార్య ప్రేమ వేరు. తన కొడుకు ప్రేమ వేరు, తండ్రి ప్రేమ వేరు, తల్లి ప్రేమ వేరు. అందులో మధ్యలో తలదూర్చకూడదు. ఇప్పుడు ఒక తల్లొచ్చి నేనెక్కువనా, నీ భార్య ఎక్కువనా అంటే అది చాలా ఏమంటారు అనంటే యూజ్‌లెస్ క్వెషన్. చెప్పాలంటే అజ్ఞానంతో కూడినటువంటి ప్రశ్న అది. తెలివి తక్కువ ప్రశ్న అన్నమాట. నీకు నీ భార్య ఎక్కువనా? నేనెక్కువనా? అని ఒక తల్లి కొడుకుని అడుగుతుంది అనంటే, అది చాలా తెలివి తక్కువ ప్రశ్న. ఎందుకంటే, తల్లి ప్రేమ వేరు, భార్యతో ఉండే ప్రేమ వేరు. 2 భిన్నమైనటువంటి ప్రేమలు. ఈ భిన్నమైన ప్రేమలు ఎప్పుడు గూడా పోల్చకూడదు. కంపేర్ చేయకూడదు. ఈవెన్ పిల్లలతో గూడా కంపేర్ చేయకూడదు. పిల్లల్ని ప్రేమించడం వేరు, భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవడము వేరు. ఇది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి స్థితి అన్నమాట. ఈ వ్యత్యాసాలను గ్రహించకపోతే ప్రేమ మనకు అర్థం గాదు. లేదంటే అది కాంప్లీట్ అవుతది. ప్రేమ అనేదేదో కాంప్లీట్ అవుతది. హ్మ్. ఇప్పుడు ఒక వ్యక్తి సంఘమును ప్రేమించడం వేరు, భార్యను ప్రేమించడం వేరు. హ్మ్. ఒక భార్య వచ్చి నువ్వు నీకు సంఘం అంటే ఎక్కువనా? నేనంటే ఎక్కువనా? అంటే అది అర్థం లేనటువంటి ప్రశ్ననే. ఎందుకంటే సంఘం వేరు, భార్య వేరు. ఓకే. అంటే భార్యను మీరి సంఘానికి ప్రాధాన్యత ఇచ్చినా లేపోతే బ్యాలెన్స్ తప్పితే తప్పండి అది. బ్యాలెన్స్ తప్పితే తప్పవుతుంది. బ్యాలెన్స్ ఉన్నంత వరకు తప్పు కాదు. ఓకే. సో, ఇది దాంపత్యపరమైనటువంటి శారీరక ఆకర్షణతో కూడినటువంటి అంటే భార్యాభర్తల మధ్య ఉండే సహజమైనటువంటి ప్రేమ. అంటే ఇది శృంగారంతో కూడినటువంటి శారీరక ప్రేమ అన్నట్టు. మొదటి కొరింథీ 7 అధ్యాయంలో మనం చూస్తా ఉంటాం. ఇది శృంగారంతో కూడినటువంటి శారీరక సంబంధమైనటువంటి ప్రేమ. సో, దాన్ని ఉంటాయి. అందులో ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషనల్ విత్ ఫిజికల్ ఉంటుంది. 2 ఉంటాయి. సో, కాబట్టి దీన్ని వేరే ప్రేమలతో కంపేర్ చేయకపోవడము మంచి లక్షణం. బుద్ధిమంతుల లక్షణం. నాలుగోది స్టార్గే ప్రేమ. స్టార్గే లవ్ అంటారు. కుటుంబపరమైనటువంటి మరియు సహజపూరితమైనటువంటి ప్రేమ. ఇది బంధాలతో సంబంధించింది. అమ్మ, నాన్న, అక్క, చెల్లె, తమ్ముడు అనేటువంటి బంధాలతో నింపబడినటువంటి ప్రేమ అన్నమాట. భవబంధాలతో కూడినటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రేమ. హ్మ్. అంటే తల్లిదండ్రులు, పిల్లల మధ్యలో ఉండే
ఇది సహజమైన రక్త సంబంధమైన ప్రేమ కూడా అని అంటారు. ఇది బ్లడ్ బ్లడ్ నుంచి వచ్చేది. ముందుదేమో మనం చూసాం కదా, ఫిలియో. ఫిలియో అనేది ఎవరితోనైనా రావచ్చు. అది ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయ సహవాసం వలన వచ్చేదన్నమాట. ఇదేమో రక్త సంబంధం వలనటువంటి పుట్టే ప్రేమ. పిల్లలు, నా కడుపులో పుట్టిన పిల్లల మీద నాకు ఎట్లా ఎక్కువ ప్రేమ ఉంటుంది. తల్లిదండ్రులంటే ఎంత లేదన్నా ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇది సహజం అన్నమాట. ఇది సహజమైన ప్రేమని. అందుకే ఇది ఒక ప్రేమను కంపేర్ చేయకూడదు. భార్యాభర్తలు పుట్టడం, వారు ఒకటైన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళై వివాహమై ఒకటై జతపరచబడిన తర్వాత సహజంగా వారి మధ్యలో ప్రేమ పుడుతుంది. ఆ! పిల్లలు తల్లిదండ్రులు కన్నప్పుడు గాని, మళ్ళా వీళ్ళు పెద్దయి వీళ్ళు పిల్లలు కన్నప్పుడు వారి మధ్యలో పుట్టడం ఇది సహజమైనటువంటి ప్రేమ. ఫిలియో కూడా సహజమైన ప్రేమనే. ఎందుకు సహజం అంటామంటే, అది ఆత్మ సంబంధం. భావోద్వేగంతో ఒకరికి మనం దగ్గరవుతున్నప్పుడు సహజంగా ఏర్పడేటువంటి ప్రేమనే. అన్ని సహజమైన ప్రేమలే ఇవన్నీ గూడా. కాపోతే సందర్భాలు వేరుగా ఉంటున్నాయి అంతే. అర్థమవుతుంది గదా! సో, దేవుని ప్రేమ అది కంప్లీట్‌గా స్పిరిచ్యువల్ సైడ్ నుంచెళ్ళొచ్చినటువంటి ప్రేమ. చూడండి 4 భిన్నమైనటువంటి ప్రేమలండి. ఇవి 4 రకాల విభాగంలో ఉన్నటువంటి ప్రేమలు. అయితే అన్నిటికి ప్రేమకు మూల కారకుడు ఎవరంటే ఖచ్చితంగా దేవుడనే చెప్పాలి మనం. ఎందుకంటే ప్రేమ దేవుని మూలంగానే కలుగుతుంది. దేవుడు ప్రేమ స్వరూపి అనే విషయాన్ని మనం చూస్తాం. సో, ప్రేమ లేకుండా మనం దేవుడిని చూడలేమని గూడా బైబిలు సెలవిస్తుంది. సో, అందరిని ప్రేమించే ప్రేమ మనకు అనుగ్రహించబడింది. భార్యతో చూపించాల్సిన ప్రేమ గురించి బైబిల్ మాట్లాడుతుంది. పిల్లల పట్ల కనబరచాల్సినటువంటి శ్రద్ధాభక్తులతో కూడినటువంటి వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ప్రేమ గురించి బైబిల్ చెప్తుంది. పిల్లలు తల్లిదండ్రులకు చూపించాల్సినటువంటి రెస్పెక్టెడ్ లవ్ అంటారు. గౌరవపూర్వకమైన ప్రేమ గురించి బైబిల్ మాట్లాడుతుంది. చూడండి. సహోదరుల మధ్యలో ఉండేటువంటి భావోద్వేగ ప్రేమ గురించి బైబిల్ మాట్లాడుతుంది. సహోదరుల మధ్యలో ఉండేటువంటి భావోద్వేగ ప్రేమ గురించి బైబిల్ మాట్లాడుతుంది. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి ఫిజికల్ లవ్ గురించి బైబిల్ ఈరోస్ గురించి బైబిల్ మాట్లాడుతుంది. పిల్లలు తల్లిదండ్రులకు చూపించాల్సిన గౌరవం మరియు విధేయతలో కూడిన ప్రేమ రెస్పెక్టెడ్ లవ్ గురించి చూపిస్తుంది. తల్లిదండ్రులు పిల్లల పట్ల చూపించాల్సినటువంటి శ్రద్ధతో, జాగ్రత్తతో, బాధ్యతతో కూడిన ప్రేమ గురించి బైబిల్ మాట్లాడుతుంది. చూడండి ఇవన్నీ భిన్నమైనటువంటి ప్రేమలు. అందుకే ఎవరి ప్రేమను వారికే చూపించాలి. ఓకే. సో, మనం గాడ్స్ లవ్ గురించి మనం ధ్యానం చేస్తున్నాం. సో, మనం ఒక్కొక్క అక్షరాన్ని త్వరగా ధ్యానం చేద్దాం. ఇంతకుముందు చెప్పాను కాబట్టి కొద్దిగా నేను మూవ్ ఆన్ అవుతాను స్పీడ్‌గానే. నంబర్ 1 జీ ఫర్ గ్రేషియస్ లవ్, కృపతో నిండిన ప్రేమ. దేవునిది ఎలాంటి ప్రేమ అంటే అది కృపతో నిండినటువంటి ప్రేమ. ఎందుకనంటే ఎందుకు కృప అంటున్నాం అనంటే, ఆయన ప్రేమలో ఎందుకు కృపతో నిండింది అనంటే, కృప లేకపోతే కృప అనేది దేని గురించి మాట్లాడుతామంటే, ఒక అర్హత లేని దానిని మనం ఉచితంగా పొందుకోవడమే కృప. అర్హత లేని వారి పట్ల దేవుడు కనబరిచినటువంటి ఆ మహోన్నతమైన ప్రేమనే కృప అంటారు. అందుకని ప్రేమ కృపతో నిండినటువంటి ప్రేమ. ఆ కృపనే మనల్ని రక్షించింది. ఆ కృపనే మనల్ని నరకానికెళ్ళకుండా కాపాడింది. ఆ కృపనే మనల్ని పాపం నుంచెళ్ళి విమోచించగలిగింది. ఆ కృపనే మనల్ని పరిశుద్ధులుగా చేయగలిగింది. ఆ కృపనే మనకు రక్షణను తీసుకొచ్చేటువంటి శక్తివంతమైనదిగా మనం బైబిల్‌లో చూస్తున్నాం. నిజంగా మనలాంటి వాళ్ళకి ఏంటంటే అసలు దేవుడు ఇంత ప్రేమ చూపించాల్సినట్టు అవసరం. ఇప్పటికి మనకు విధేయత రాలా. ప్రభును నమ్ముకొని 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15, 20, 25, 30 అని లెక్కలేసుకుంటాం. ఇంకొంతమంది బర్త్‌డేలు గూడా చేసుకుంటా ఉంటారు. ఓకే. అది సెకండరీ. వాళ్ళని విమర్శించడానికి ఈ మాట వినియోగించట్లేదు గానీ, నా స్పిరిచ్యువల్ బర్త్‌డే నేను బోర్న్ అగైన్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అయితుందంటున్నా. మంచిదే. కానీ ఇన్ని సంవత్సరాల్లో నువ్వేం మారావు? నువ్వెంతగా దేవుని ప్రేమిస్తున్నావు? ఎంతగా ఆయన గ్రేషియస్ లవ్‌ని నువ్వు రిసీవ్ చేసుకున్నావు? అంటే అర్థం చేసుకున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎంత విధేయత చూపిస్తున్నావు? అరే! ఇంత ప్రేమించినటువంటి నా దేవునికి నేనేమిస్తున్నాను అనేటువంటి క్వెషన్ ఎప్పుడన్నా యేసుకున్నావా? గ్రేషియస్ లవ్ అండి అది. కృపతో నిండిన ప్రేమ. అదే కృపను మనం ఇతరుల పట్ల కనబరచాలని అది నొక్కి చెప్తుంది. హ్మ్. సెకండ్ లైన్ మనం తీసుకోవట్లేదు. పేతురు యేసుప్రభు అడిగినప్పుడు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగినప్పుడు నేను ప్రేమిస్తున్నానప్పుడు అయితే నన్ను ప్రేమిస్తే నా సంఘాన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది. నన్ను ప్రేమించిన వాడు సంఘం పట్ల కూడా బాధ్యత కలిగి ఉండాల. నిజంగా మరి ఇంత కృపను పొందుకున్న మనం సంఘం పట్ల ఏం కృప చూపిస్తున్నాం? సంఘం పట్ల ఎలాంటి బాధ్యత తీసుకుంటున్నాం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం అండి. ఆయన సంఘం పట్ల, ఆయన రాజ్యం పట్ల మనం నిజంగా ఆ భారం కలిగి ఉన్నామా? ఆ కృపను మనం పొందుకున్నాం. మరి కృపను ఇతరుల పట్ల కూడా కనబరచాలి గదా! మనం పొందుకున్నటువంటి ప్రేమను, మనం పొందుకున్నటువంటి ఈ కృపను. హ్మ్. చూడండి, ఇతరులకు ఇవ్వగలుగుతున్నాం ఆలోచించండి. దేవుని ప్రేమ మనం అర్హులం కాకపోయినా ఆయన మనపై చూపినటువంటి కృప అన్నమాట. ఎఫెసీ 2:4, 5 చెప్తా. ఆయన మన ఎడల చూపినటువంటి గొప్ప ప్రేమ అండి. మహాప్రేమ చేత మనం రక్షించబడ్డాం. మనం అపరాధులమై పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు. హ్మ్. సో
ఇది చాలా భయంకరమైన విషయం. ఇంత గొప్ప ప్రేమను మనం పొందుకున్నాం. దేవుని కుడిపార్శ్వనంటే దేవుడు క్రీస్తుతో పాటు తన కుడిపార్శ్వను మనల్ని కూర్చుండబెట్టుకున్నంత కృప చూపించాడు. అంటే ఒక పక్కన యేసుప్రభును కూర్చునబెట్టుకొని, ఆ యేసుప్రభు పక్కనే మనం కూర్చుకునేటువంటి స్థాయిని కల్పించాడంటే దాన్ని మహాప్రేమ అనకుండా ఏమనాలా? అది గొప్ప ప్రేమ కాకుండా ఎలా అవుతుంది? అది కృప కాకుండా మరి దేన్ని ఏమంటాం మనం? ఇంత కృపను మనకు అనుగ్రహింపజేశాడు గదా! మరి మనం ఎలా ఉన్నాం? నిజంగా ఆలోచించండి. మనం అర్హులం కాదు. 100% బైబిల్ చెప్తుందంటే మనం ఎవరం కూడా అర్హులం కాదు. అనర్హులమైన మనల్నే దేవుడు మన పట్ల ఇంత కృప చూపించాడు గదా! మరి దీన్నెందుకు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం? ఎందుకు దీన్ని గ్రహించలేకపోతున్నాం? ఎందుకు దీన్ని దీనికి రియాక్ట్ అవ్వలేకపోతున్నాం? ఎందుకు దీనికి ప్రతిస్పందించలేకపోతున్నాం? అనేది ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతగానో ఉందండి. ఆయన ప్రేమను మనం రిసీవ్ చేసుకున్నాం. అంత గొప్ప ప్రేమను మనం ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాం. అంత గొప్ప కృపను మనం ఇంకా గ్రహించలేకపోతున్నాం అంటే, అది చాలా బాధ కలిగించే విషయం. ఆత్మీయ జీవితంలో అది చాలా మంచి విషయము కాదు. ఇంకా ఆయన ప్రేమ ఏంటిదంట? ఓవర్‌ఫ్లోవింగ్ లవ్ అది. ఉప్పొంగే ప్రేమ. దేవుని ప్రేమ ఉప్పొంగేదంట. అంటే ఓవర్‌ఫ్లో అవుతుంది మన మీదికెళ్ళి. అరే! ఇది మామూలు విషయం కాదు. మనం ఇంకా ఇన్ని సంవత్సరాలైనా ఇంకా అవిధేయత స్థితిలో మనం ఉన్నాం. చాలా సార్లు మనం దేవుని మాటలు వినాం. వింటాం గాని పాటించం. వింటాం గాని అర్థం చేసుకోం. అర్థం చేసుకున్నా గ్రహించం. అంటే గ్రహించినా దానికి ఏం చేస్తామంటే విధేయత చూపించాం. మన సంవత్సరాల తరబడి వాక్యాలు వింటున్నాం. నాకు ఒక్క వాక్యం చదివితేనే భయం కలుగుతది. అరే! నేను ఇక్కడ ఉన్నామా లేదా అనేది. ఆ! మరి రోజంతా మనం బైబిల్ చదువుతున్నప్పుడు కొన్నిసార్లు మనం వ్యక్తిగతంగా ధ్యానం చేస్తున్నప్పుడు అది మనల్ని తాకుతుందా? మనల్ని టచ్ చేస్తుందా మన హృదయాన్ని? ఆయన ప్రేమను మనం ఆ రకంగా రిసీవ్ చేసుకోగలుగుతున్నామా? మన పాప స్వభావం, మన అవిధేయ స్వభావం ఇంకా ఎక్కడో ఆగిపోయిందా? మనం ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాం ఆలోచించండి. ఓవర్‌ఫ్లోయింగ్ లవ్ అండి అది. దేవుని ఉప్పొంగే ప్రేమ. హ్మ్. చూడండి దేవుని ప్రేమ అపారమైనది. అది ఎప్పుడు అయిపోదంట. హ్మ్. చూడండి కీర్తనలు 136 ఒకటిలో ఆయన కృప, ఆయన ప్రేమ యుగయుగముల వరకు నిల్చును. అంటే గ్రేషియస్ లవ్ ఎలాంటిది అనంటే, ఆయన ప్రేమనంటే యుగయుగముల వరకు నిలిచిపోతది. మన ప్రేమ అంటే ఈ రోజుంటే రేపు తగ్గుతదేమో బహుశా. ఏదైనా చిన్న నెగెటివ్ వస్తే మన ప్రేమలో వ్యత్యాసాలు కనిపిస్తాయి. మన ప్రేమలో అవకతవకలుంటాయి. మన ప్రేమలో బలహీనతలు కనిపిస్తాయి. కానీ దేవుని ప్రేమ అలాంటిది గాదు అది. అది ఉప్పొంగే ప్రేమ. నీ మీద ఎంతనైనా చూపించగలిగేటువంటి ప్రేమ ఆల్రెడీ చూపించేశాడు. ఇంకా ఆయన నీ మీద చూపించడానికి ప్రేమ ఇంకా తక్కువ కాలేదు ఎప్పుడు గూడా. ఎవరైనా చెప్పగలుగుతారా? దేవుని ప్రేమ నాకింకా సంపూర్ణంగా అందలేదండి. అందుకే నేనిలా ఉన్నాను. ఒకవేళ సంపూర్ణంగా అందినట్లయితే నేనసలు చాలా అద్భుతంగా మారిపోయేవాడిని అని ఎవరైనా చెప్తారా అండి? నాకు సరిపోలే ఇంక ఆయన ప్రేమ. కావాల్సినంతగా నేను పొందుకోలేదంటావా? నో. నో. అది నీ భావజాలం. ఒకవేళ నీ ల్యాక్ ఆఫ్ అండర్‌స్టాండింగే అది. ఆ! నువ్వు అర్థం చేసుకోవడంలో విఫలమైనట్టు. దేవుడు తన ప్రేమను తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా సిలువలో ఏమాత్రము కొరత లేకుండా, ఏమాత్రం తక్కువ లేకుండా చూపించేశాడు. అయిపోయింది. ఆయన ప్రేమ ఎంత చూపించాలో అంత చూపించాడు. ఏం చేయాలో ఆయన చేశాడు. తన ఒక్కగానొక్క కుమారుడు మన కోసం ఇచ్చేశాడు. అందుకే అది ఓవర్‌ఫ్లోయింగ్ లవ్. అంత ప్రేమ ఎవరు చూపిస్తారండి? ఎవరిస్తారు అంత ప్రేమ? ఆ! ఎవరివ్వగలుగుతారు అలాంటి ప్రేమ? అది వాళ్ళు ఒక వాస్తవం చెప్పాలంటే బిబ్లికల్‌గా ఆలోచన చేస్తే, థియాలజికల్‌గా ఆలోచన చేస్తే, వాళ్ళు ఎడబాయకూడదు. అంత అంత కనెక్షన్ ఉన్నటువంటి వ్యక్తులు, కానీ మన మీద ప్రేమతో ఇద్దరు ఒకరొకరు ఎడబాయడం అనేది చిన్న ప్రేమనండి. అంత ఉప్పొంగే ప్రేమను మన పట్ల కూడా అందుకే అది శాశ్వత కాలం ఉండి యుగయుగములకి మన మీద కనపరిచినటువంటి ప్రేమ. అక్కడ చూపించింది అది యుగయుగముల వరకు నిలిచేటువంటి గొప్ప ప్రేమ అండి. ఒక్కసారి సిలువ వైపు చూడండి. సిలువ వైపు చూడండి. సిలువ ధ్యానాలు మనం చేస్తున్నాము. మంచిది. వ్యక్తిగతంగా ఇప్పుడు ప్రపంచమంతా సిలువ ధ్యానాలు చేస్తుంది. కానీ అర్థమైందా ఆ ప్రేమ? అలవాటుగా చేసుకుంటున్నామా ధ్యానం? సంవత్సరాల తరబడి ప్రతి సంవత్సరం అలవాటుగా చేసుకుంటున్నామా? అయితే ప్రయోజనం లేదు. అది అలవాటుగా మాత్రమే మారితే ప్రయోజనం లేదు. దానిలో ఉన్న ఇంటెన్సిటీ, డెప్త్‌ని, లోతుని గ్రహించకపోతే ప్రయోజనం ఏంటి? దాన్ని అన్వయించుకోకపోతే ఉపయోగం ఏంటి క్రైస్తవ జీవితంలో? ఒకసారి ఆలోచించండి. మనం పొందుకుంటున్నాం గానీ ఇవ్వగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. హ్మ్. డెలివరింగ్ లవ్. అది విడుదల చేసేటువంటి ప్రేమ. అత్యద్భుతమైనటువంటి ప్రేమలో ఏం చూస్తాడు? దేవుని ప్రేమ మానవులను పాపముల నుండి విడిపించే ప్రేమ. చూడండి యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించినంట. ఆయన ప్రేమ కారణం ఏంటి? ఏంటి ఆయన పర్పస్ ఆఫ్ లవ్ ఏంటో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించావు ప్రభా? ఎందుకు ప్రేమించావు దేవుడా? అనంటే ఆయన ఇచ్చే ఆన్సర్. ఎందుకు ప్రేమించావు? ఎలా ప్రేమించావు అనే దానికి జవాబు ఉందక్కడ. ఎలా ప్రేమించాడంట? తన ఒక్కగానొక్క కుమారుడైన అద్వితీయ కుమారుడు మన కోసం ఇచ్చాడంట.
అది ఎలా ప్రేమించాడని తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి విధానం. ప్రాసెస్ ఆఫ్ లవ్. తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనల్ని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? ఎంతలా ప్రేమించాడు చూసాం అందులో. ఆ! ఎలా ప్రేమించాడు అనే భావజాలం అదే లేఖనంలో ఉంది. ఎందుకు ప్రేమించాడంట? తన కుమారుని ద్వారా మనల్ని రక్షించడానికి, తీర్పు తీర్చడానికి కాదు, మనల్ని విడిపించడానికి, విమోచించడానికి ప్రేమించాడంట. మనం నరకానికి ఎళ్ళకూడదు. నాశనం అవ్వకూడదు. మన ఆత్మలు పెరిష్ అవ్వకూడదు. మన ఆత్మలు మనం డిస్ట్రాయ్ అవ్వకూడదు. ఈ లోకంలో నశించిపోకూడదని, మనము నరకానికి వెళ్ళకూడదని చూపించేటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రేమ, విడిపించే ప్రేమ, విమోచన ప్రేమ ఇది. మరి మనల్ని విమోచించాడు కదా అండి! మనమేం చేస్తున్నాం? ఆ ప్రేమను గ్రహింపకపోతే చిన్న చిన్న బలహీనతలు ఉంటాయండి. మనకు బలహీనతలు కానీ వాటన్నిటిలో ఆయన ప్రేమ బలహీనమైనదా? ఆయన ప్రేమ మనల్ని నిలబెట్టగలిగేంత శక్తివంతమైనది కాదా? మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది నిలబెడుతున్నప్పుడు అది మనల్ని నిలబెట్టలేదా? 100% నువ్వు అర్థం చేసుకోవడంలో ఉన్న లోపం. నువ్వు డిపెండ్ అవ్వట్ల. ఆ ప్రేమను నువ్వు కంప్లీట్‌గా రిసీవ్ చేసుకోవట్లే. అందుకే నువ్వు ఇంకా బలహీనుడిగా ఉంటున్నావు. ఇంకొంచెం బలహీనతలు నిన్ను చుట్టుముడుతున్నాయి. నువ్వు లోబడుతున్నావు నీ బలహీనతలకి. అంటే ఎందుకు లోబడుతున్నావు? శరీర స్వభావం నిన్ను డామినేట్ చేస్తుంది. దేవుని ప్రేమ కంటే, దేవుని యొక్క శక్తి కంటే నీ స్వభావం నిన్ను డామినేట్ చేయడం వలన నువ్వు వీక్ అయితున్నావు. నువ్వు బలహీనపడిపోతున్నావు. నో, నో. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఆధారపడాల్సింది దేవుని ప్రేమ మీదనే. అక్కడికి వస్తే నీకు అర్థమవుతది. ఆ విమోచించే ప్రేమ మీద నువ్వు ఒకసారి అంటే ఆధారపడు. ఆయన దగ్గరికి రా. హ్మ్. ఆ తర్వాత నేను అప్పుడప్పుడు ఓ పాట పాడుతున్నా. నాకు నాకు ఆ పదాలు చాలా ఇష్టం. ఆహ్, ఏందో నాకు ఇదొకటి రిగ్రెట్ అవుతున్నా. నాకు చాలా బాధ కలిగించే విషయం ఏందంటే, ఏదైనా ఒక లైన్ పాడాలనుకున్నప్పుడు పాడలేని స్థితి నాకు నాకేమైనా రిగ్రెట్ ఉంటంటే ఇదొక్కటే. బట్ ప్రభు ఎందుకు అనుమతించాడో నాకు తెలియదు గానీ, అయినా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను దాన్ని. అంగీకరిస్తున్నాను. బై గాడ్స్ గ్రేస్ కనీసం మాట్లాడగలుగుతున్నాను. మొన్న జర్నీ చేస్తున్నప్పుడు నా సహోదరుడు ప్రవీణ్ ఒక మాట అన్నాడు. "అన్న బహుశా మీరిగ పాడకూడదేమో, దేవుడు మీకు ఇంతవరకు అనుమతించాడేమో" అని. ఆలోచిస్తా ఉన్నాను. ఒకవేళ అంతవరకు అనుమతిస్తే ఓకే. బట్ హృదయంలో ఇంకొంచెం ఆనందం, మీకు ఇంకొంచెం మిమ్మల్ని ప్రేరేపించాలి అంటే ఆ గొంతు కూడా వస్తే బాగుంటదేమో అని అనిపిస్తా ఉంటది. దానికి తోడు నేను ఎన్నుకున్న పాటలన్నీ కూడా మాక్సిమం కొన్ని ఎక్కువ హై పిచ్‌గా ఉంటాయి. దానివల్ల ఇంకా ఇబ్బంది. మరణపు ఊబిని దాటుటెలా పరమపురికి మన పయనమెలా. మరణపు ఊబిని దాటుటెలా పరమపురికి మన పయనమెలా. నిత్య జీవం నొసగే ప్రేమ యేసువులోనే కలదు గదా. నిత్య జీవం నొసగే ప్రేమ యేసువులోనే కలదు గదా. ప్రతి హృదయంలో వెలిగే జీవపు దీపము క్రీస్తు గదా. దేవుని ప్రేమ గదా. అసలు ఏమో అద్భుతమైనటువంటి ప్రేమ అండి. ఊబిని తప్పించుకోవడానికి క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రేమ ఎంత శ్రేష్టమైనదండి. ఈరోజు మనకు ఆ భయము, ఆ భారం ఉందా అండి అసలు? మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అలాగే రక్షించాలి. అది ఆజ్ఞ తెలుసా? ఆ ప్రేమను పొందుకున్నవాడు ఆజ్ఞను కూడా పొందుకున్నాడు. మన చుట్టూ ఎలాగైనా సరే కొద్దిమందినైనా అగ్నిలోకెళ్ళి లాగబడినట్టు రక్షించవాలని పౌలు నాయకులను, సేవకులను ఉద్దేశిస్తున్నాడు. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా ఆ బాధ్యతను డైరెక్ట్‌గా లేదా ఇండైరెక్ట్‌గా కలిగి ఉన్నాడు. అంటే దేవుని యొక్క హృదయం ఎలాంటిది అనంటే మీరు చూడండి కీర్తనలో ప్రభు అంటాడు, ఎవనికైనా ఆటంకంగా ఉండడం కంటే, సువార్తకు ఆటంకంగా ఉండడం కంటే, మెడ్డ కంటే ఒక పెద్ద తిరగటి రాయి కట్టుకొని సముద్రంలో లేవకుండా దూకడం మేలంటాడు. అంటే ఆయన ఆత్మల రక్షణ, విమోచన కార్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో మనకెప్పుడన్నా అర్థమైందా అండి? రక్షణకు ఆయన ఇచ్చే ప్రాధాన్యత మీకు తెలిసిందా? ఆయన రక్షణ ప్రేమ అండి. ఆయన విమోచన లవ్, డెలివరెన్స్ లవ్ అది. మరి అలాంటి ప్రేమ మనకు అర్థమైందా? మన ఆత్మల పట్ల ఎంత భారం కలిగి ఉన్నాడు. అంటే ఎలాంటి భావజాలం కలిగి ఉన్నాడు. హ్మ్. అది మన బాధ్యత. చెప్పడం మన బాధ్యత. రక్షించడం, రక్షించబడకపోవడం అంతా దేవుని సార్వభౌమాధికారంలో జరుగుతుంది. కానీ మనం పాలుపంపులు పొందుతున్నామా? చూడండి, మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయం కలుగు సంతోషం కంటే, ఒక పాపి మారినప్పుడు కలిగే సంతోషం అధికమని దేవుడు చెప్తున్నాడు. అంటే ఆయనను సంతోషపెట్టే విషయాలలో మరి డెలివరెన్స్, విడుదల, విమోచన అనేది ఒక అద్భుతమైనదే గదా. మరి అద్భుతమైన ప్రేమ మనకు అర్థమైతుందా? రిసీవ్ చేసుకుంటున్నాం. అది రిసీవ్ చేసుకుంటే ఇతరుల పట్ల కూడా దాన్ని కనబరుస్తాం. దయచేసి ఆలోచించండి. బీ కేర్‌ఫుల్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీరు చాలామంది స్తబ్దుగా అయిపోయారు కొన్ని విషయాలలో. హ్మ్.
స్తబ్దుగా సంతోషం, సంఘం క్షేమంలో ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నారు. అలాగే రాజ్య విస్తరణలో కూడా మీరు ఇంకా ఒక పాత్ర పోషించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో 2 మనం చేయాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఫర్ సాల్వేషన్ బేస్డ్ లవ్ ఇది. మన క్రీస్తు దేవుని ప్రేమ దేనికి సంబంధించింది తెలుసా? అది రక్షణార్థమైనటువంటి ప్రేమ. ఆయన ప్రేమ అంటేనే రక్షణార్థమైనదండి. ఎందుకంటే మనం రక్షించాలనే సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. రక్షించాలనే గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. మనం ఎలాగైనా సరే రక్షించాలని తపన కలిగి ఉన్నాడు ఆయన. అందుకే జగత్తు పునాది వేయబడక మునిపే మనం క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నామని లేఖనం సెలవిస్తుంది. ఆయన ప్రేమ రక్షణార్థమైనది. ఏదో నిన్ను వెంటనే ధనవంతుని చేయాలా, లేకపోతే నిన్ను కంప్లీట్ ఆరోగ్యవంతుని చేయాలి. అసలు నీకు ఏ రోగం రాకూడదు, ఏ బలహీనత రాకూడదు, ఏ శ్రమ రాకూడదు, ఇంట్లో ఏ శోధన రాకూడదు, ఏ టెంప్టేషన్ నీకు ఉండకూడదు అనేది కాదు. అవన్నీ సహజంగా వస్తాయి మన మానవ జీవితంలో. ఈ శరీరంలో జీవించినంత కాలం అవన్నీ ఎదుర్కోవాల్సిందే. కానీ ఆయన ప్రేమ ఎలాంటిది అంటే అది రక్షణార్థమైనది. నిన్ను రక్షించాలంతే, నేను నిత్య జీవానికి చేర్చాల, పరలోక రాజ్యంలో తీసుకెళ్ళాలి. అది ఆయన ప్రేమకు ఉన్నటువంటి మూలము. మరి దాన్ని అర్థం చేసుకోవట్లేదు. ఈరోజు చాలామంది ఆయన ప్రేమను ఎక్కడ పరిమితం చేసినామని కేవలం స్వస్థతల దగ్గర, కేవలం బ్లెస్సింగ్స్ దగ్గర అండి. ఎక్కడన్నా ఉందా అండి ఆయన పర్పస్? ఈ భూమి మీదకి వచ్చిన పర్పస్లో బ్లెస్సింగ్ ఖచ్చితంగా ఉంటుంది అని, లేకపోతే స్వస్థత 100% ఉంటుందని ఎక్కడన్నా ఒక సింగిల్ రిఫరెన్స్ అన్న మీరు బైబిల్ అంతట్లోకి వెళ్ళి చూపించగలుగుతారా? కొత్త నిబంధన నుంచి వెళ్ళి, లేకపోతే ఆయన ఉద్దేశాల నుంచి వెళ్ళి చూపించగలుగుతారా అంటే అది మీకు ఎక్కడ కూడా దొరకదు. కావాలని ట్రై చేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆయన ప్రేమ రక్షణార్థమైనది, సాల్వేస్ బేస్డ్. అలా అని చెప్పేసి ఆయన మనకు దీవించడా, లేకపోతే స్వస్థత ఇవ్వడా అంటే దాని ఉద్దేశం అది కాదు, పర్పస్ అది కాదు. అవి చేయగలుగుతాడు. ఆయన సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి అవన్నీ చేయగలుగుతాడు. మన జీవితాలకు ఏది అవసరమైతే చేయగలుగుతాడు. ఆయన ఆశీర్వాదం ఇవ్వగలుగుతాడు, స్వస్థతని ఇవ్వగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు, అద్భుతాలు చేయగలుగుతాడు. కానీ అవన్నీ ఎందుకు చేస్తాడంటే అవన్నీ మూలం కూడా మళ్ళీ ఇదే, రక్షణార్థమే. కావాలంటే మీరు చూడండి, మార్క్స్ వార్త 16లో చివరి వచనాలు చూస్తే ఏమన్నాడు? ఇవన్నీ అంటే కూడా ఇవి సూచక్రియల ద్వారా మహత్కార్యాలు, ఎందుకంట సువార్తను స్థిరపరచడానికి చేయబడ్డాయి కూడా. వాటి పర్పస్ ఇదే, రక్షణలో కల్పించడానికి, రక్షణను స్థిరపరచడానికి, రక్షణార్థమైనటువంటి ఆ సువార్తను మనలో స్థిరపరచడానికి అనుమతిస్తున్నాడు, వాటిని చేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే రక్షణకు సువార్తకు వేరుగా స్వస్థతలు, అద్భుతాలు కావాలని కోరుకుంటున్నాం. అది ప్రాబ్లం ఇక్కడ. సాల్వేషన్ బేస్డ్ లవ్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అది రక్షణార్థమైనటువంటి ప్రేమ. దేవుని ప్రేమ పూర్తిగా రక్షణార్థమైనది, అది దీర్ఘశాంతంతో కూడినది. చూడండి 2 పేతురు 3:15 కూడా అదే చెప్తాడు. దేవుడు మన రక్షించడం కోసం అయితే ఆలస్యం చేస్తున్నాడు. చాలా మంది కొంతమంది అవహేళన చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. ఏమని? యేసు ప్రభు మీరు వస్తాడు అని చెప్తున్నారు, ఇప్పటికి ఇంతకాలం గడిచిపోయింది, ఎక్కడొస్తున్నాడు ఆయన, ఇంకా రాలేదేంటి అని చెప్పేసి క్రీస్తు రెండవ రాకడం గురించినటువంటి అవహేళన, అపహాస్యం జరుగుతుంది అక్కడ. దాని పేతురు అంటున్నాడు, ఆయన అందరూ అంతటా మారు మనసు పొందవలనని, అందరూ అంతటా మారు మనసు పొంది రక్షించవలనని మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అంటున్నాడు. ఆయన ప్రేమ రక్షణార్థమైనది కాబట్టి ఇంకా సహిస్తున్నాడు. మనం ఇంకా బలహీనలుగా ఉన్నాం, ఇంకా అవిధేయత చూపిస్తున్నాం, ఇంకా మనం సనుక్కుంటున్నాం, ఇంకా గొనుక్కుంటున్నాం, ఇంకా మనసు స్థిరపడట్లేదు, మన ఆత్మ ఇంకా స్థిరపడట్లేదు. ఇంకా ఎందుకు ఈ పరిస్థితులు అని చెప్పి స్ట్రగుల్ అవుతున్నాం. చూసినావా ఎందుకు ఇవన్నీ స్ట్రగుల్ అవుతున్నప్పుడు దేవుని ప్రేమ మన మీద చూపిస్తున్నాడు. ఏంటిదంట, నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు, నువ్వు మారడానికి, నీ స్థితి బాగుండటానికి, నువ్వు ఇంకా బలపడటానికి, నువ్వు ఇంకా ఎక్కువగా ఆత్మ సంబంధంగా వర్ధిల్లటానికి, నిలబడటానికి దేవుడు నీకు ఏం చేస్తున్నాడు అంటే ఆయన రక్షణార్థమైన ప్రేమ నీ యెడల దీర్ఘశాంతాన్ని చూపించగలిగినటువంటి స్థాయికి తీసుకెళ్తుంది. అందుకని ప్రేమ రక్షణార్థమైందండి. ఇంకా అవకాశం ఇస్తున్నాడు, ఇంకా నువ్వు ఎదగడానికి అవకాశం ఇస్తున్నాడు, నీ బలహీనతలు జయించడానికి అవకాశం ఇస్తున్నాడు, నీ పాపస్థితిని మార్చుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు, నీ యొక్క ఇన్స్టెబిలిటీ, అస్థిరత్వం, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి అస్థిరత్వాన్ని అర్థం చేసుకోవడానికి, జయించడానికి నీకు సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మీరు ఒక్కొక్క పర్సనాలిటీ మిమ్మల్ని డామినేట్ చేస్తూ ఉంటుంది, మీ శరీర స్వభావం ద్వారా అది డామినేట్ చేయబడుతుంది. అందుకే మీకు మీ స్వభావాన్ని జయించడానికి అవకాశం ఇస్తున్నాడు. మీ పర్సనాలిటీని, మీ వ్యక్తిత్వాన్ని, మీ స్వభావాన్ని, మీ టెంపర్మెంట్ని ఓవర్కమ్ చేయడానికి దేవుడు ఇంకా దీర్ఘశాంతం ఇస్తున్నాడు, చూపుతున్నాడు. ఎందుకు? నువ్వు మారాలని. అది నీకు అర్థం కాలేదనుకో చాలా కష్టం, లేట్ అయిపోతుంది, అప్పటికి లేట్ కానివ్వద్దు, మారాలి. నీకు మారడానికి ఒక అవకాశం ఇస్తున్నప్పుడు మారు, దయచేసి రా. ఎందుకంటే ఆయన ప్రేమ దీర్ఘశాంతంతో కూడినది, రక్షణార్థమైనటువంటి ప్రేమ. అది దాన్ని నిర్లక్ష్యం చేయకండి, ఆలస్యం చేయొద్దు. ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే మన కోసం, మనం ఆలస్యం చేస్తే ప్రాబ్లం. ఆయన ఆలస్యం చేస్తున్నాడు, మనము అలక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యపరచకూడదు. అలక్ష్యం అని అంటే
ఆలస్యం చేయకూడదు అంటే నిర్లక్ష్యం చేయకూడదనే ప్రేమని యూటిలైజ్ చేసుకోవాలి. చూడండి, ఈ 2 రోజులు మేము పరలోకంలో ఉన్న అనుభూతిని చెందాం. నిజంగా ఆహ్, ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు నిజంగా రిగ్రెట్ అవ్వాలి. ఎందుకంటే రిగ్రెట్ అవ్వడం అంటే అది పాపం అనే రిగ్రెట్ గాదు. ఇది ప్రేమపూర్వకమైన పురికొల్పుతో మాట్లాడుతున్న మాట. ఏది హెబ్రీ 10:24 చెప్తారు గదా! ప్రేమ చూపుటకు సత్కార్యాలు చేయుటకు పురికొల్పు. ఆ కోణంలో మాట్లాడుతున్న మాట. మిమ్మల్ని పురికొల్పాను అక్కడికి రావాలని. బట్ చాలామంది ఒకరిద్దరు రావాలని ఆశ ఉన్న మిగతా వాళ్ళు వెనకబడిపోయారు. అది లీవ్సో లేకపోతే ఆర్థిక సంబంధమైన కారణాలుంటాయి మనకెప్పటికి. బట్ అవి నువ్వు లక్షలు పెట్టినా కొనుక్కోలేనటువంటి జాహి అది. ఎవరు కొనుక్కుంటారండి? ఎవరిస్తారు ఆ 2 రోజుల ఆనందం? ఎవరు ఇవ్వలేరది. ఎందుకంటే ఓకే. మీరు ఆ సందేశాలు ఒకవేళ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయబడితే మీరు విని కొంత మార్చుకోవచ్చు గానీ, అక్కడ కలిసినటువంటి ఆ మధుర క్షణాల యొక్క ఆనందం మీకెప్పుడు దొరకదు. లక్షలు పెట్టినా దొరకదండి. హైలీ ఇంపాసిబుల్. అంటే నిజంగా క్రైస్తవుడు ఆ రక్షణార్థమైన ఆనందం కోసం తప్పిస్తాడు వాస్తవం చెప్పాలంటే. అదెక్కడ దొరుకుతది? పరిశుద్ధాత్మలో, సహవాసంలో దొరుకుతుంది. సత్యంలో దొరుకుతుంది. దానికోసం ఉండే అవకాశాలు చాలా తక్కువుంటాయి. ఆ తక్కువ వాటిని ఎప్పుడూ ఉపయోగించుకోవాలండి. మిగతాయి మనకు పెళ్ళిళ్ళు, పేరంటాలు మిస్ అయినా నష్టం లేదు వాస్తవం చెప్పాలంటే. మనకు పెళ్ళిళ్ళకు, పేరంటాలకు డబ్బులు వెచ్చిస్తాం. అంతకంటే ఎక్కువ వెచ్చిస్తాం. అంతకంటే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తాం. శక్తిని వినియోగిస్తాం. అని నేను అంతకుముందు కూడా ఆ మాట చెప్పాను. వెళ్ళడం తప్పు కాదు. కానీ ఇలాంటి సద్వినియోగం చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా అది లోటే అండి. మన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న పెద్ద లోటది. హ్మ్. ఐదోది లోయల్ లవ్. హ్మ్. అంటే నమ్మకమైన ప్రేమ దేవునిది. దేవుని ప్రేమ చాలా నమ్మకమైనది. మన ప్రేమలో అపనమ్మకం ఉంటుంది గానీ, దేవుని ప్రేమ మారదండి. ఆయన నమ్మకమైనటువంటి ప్రేమతో ప్రేమించేవాడు. అంటే దాని అర్థం ఏందంటే, దేవుని ప్రేమ నిత్యం నిలిచే విశ్వాస ప్రేమ అది. విశ్వాసమైనటువంటి ప్రేమ అది. ఆయన ప్రేమ నిత్యం నిలుస్తుంది. హ్మ్. చూడండి, విలాప వాక్యాలు 3:22లో చూస్తే యెహోవా యొక్క కృప వల్ల మేము నశించలేదు అంటున్నాడు. చూడండి, ఆయన ప్రేమ మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ నిత్యం ఉంటది. అంటే ఈరోజు ప్రేమించి రేపు ప్రేమించకపోవడం ఉండదు. ఆయన నిన్న ప్రేమిస్తాడు, ఈరోజు ప్రేమిస్తాడు, రేపు చివరి క్షణం వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. చివరి క్షణం వరకు. నీకు దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. నిత్యమైనటువంటి ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ క్షణికం కాదు. ఎందుకంటే ఆయన శాశ్వతుడు కాబట్టి ఆయన ప్రేమ కూడా శాశ్వతమైనదే. ఆయన కృప కూడా ఆయన శాశ్వతుడు కాబట్టి ఆయన కృప కూడా శాశ్వతమైన కృప శాశ్వతమైనది. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు తన ప్రజలని ఆయన తాత్కాలికంగా ప్రేమించేవాడు కాదు. మన ప్రేమ తాత్కాలికం కావచ్చు. వస్తువాహనాల కోసం ఉండే ప్రేమ కావచ్చు. మన ప్రేమ దేవుని పట్ల తాత్కాలికమైనది. దాన్ని ఏమన్నా ఇస్తే ప్రేమిస్తాం, లేకపోతే దూరం అయిపోతాం. మన ప్రేమలో తాత్కాలికత ఉంటుంది గానీ, దేవుని ప్రేమ నిత్యమైనది, స్థిరమైనటువంటి ప్రేమ. అందుకే అది విశ్వాసమైనటువంటి ప్రేమగా మనం చూస్తున్నాం. సో, కాబట్టి ఇలాంటి ప్రేమను దయచేసి ఎక్కడ గూడా మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. హ్మ్. ఆరోది ఆఫరింగ్ లవ్ అంటాం. త్యాగమైనటువంటి ప్రేమ. ఆయన ప్రేమ ఎప్పుడు గూడా త్యాగంతో కూడిన ప్రేమనే. ప్రతిదీ త్యాగం అండి. దేవుడు చూపించిన ప్రతి ప్రేమలో త్యాగాన్ని మనం చూడాలి. చూస్తాం గూడా. ఎందుకంటే అదే ఉంటుంది ఆయన ప్రేమలో. త్యాగపూరితమైన ప్రేమ అది. ఎందుకంటే దేవుడు తనెంతగానో ప్రేమించిన తన ఒక్కగానొక కుమారుడివ్వడంలో త్యాగముంది. హ్మ్. అది త్యాగపూరితమైన ప్రేమ కాకపోతే ఏం ప్రేమ అంటారు? క్రీస్తు తనను తాను మన కొరకు సమర్పించుకోవడంలో త్యాగపూరితమైనటువంటి ప్రేమ ఉంది. గాడ్‌లో త్రియేక దేవుడినంతా కూడా త్యాగపూరితమైనటువంటి ప్రేమనే. అందుకే అంటాడాయన మనం ప్రేమించను గనక మనల్ని మన కొరకు తను తాను అప్పగించుకున్నాడంట. హ్మ్. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టెను గనుక ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నామని క్రీస్తు గురించి చూస్తాం. మొదటి యోహాను 3:15లో. దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకున్నాం. అంటే చూడండి, తండ్రి అయిన ప్రేమ తనను తాను తన కుమారుని మన కోసం త్యాగం చేయడం ద్వారా తన ప్రేమను చూపించుకున్నాడు. క్రీస్తు తనను తాను శరీరధారిగా అప్పగించుకొని ఆ ప్రాణం పెట్టడం కోసం, ఆ ప్రాణాన్ని మన కోసం అర్పించడం ద్వారా తన ప్రేమను కనబరుచుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు లాంటి వ్యక్తి, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, సున్నితమైనటువంటి మనస్సును కలిగినటువంటి వ్యక్తి, పాపులమైన మన హృదయాలలో నివసించడానికి, మన రక్షణను కాపాడడానికి ఒప్పుకున్నాడు చూసినావా? అది ఇంకా అని 3 కూడా అద్భుతమైనటువంటి త్యాగపూరితమైన ప్రేమలే అండి. మరి మన ప్రేమలో త్యాగముందా? సంఘం కోసము, దేవుని కోసం చూపించే ప్రేమలో ఎక్కడన్నా ఒకసారి చూడండి, గమనించండి, ఏమైనా త్యాగం చేసుకుంటున్నామా అని. ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే దేవుని ప్రేమించేవాడు అది త్యాగపూరితమైన ప్రేమనే దేవుడు కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. అదే మొదటి యోహాను 3:16లో ఏమంటాడు? ఆ ప్రేమను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు ఆయన. మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నామంటాడు. మరి ఆ ప్రేమ మనం కనబరచగలుగుతున్నామా? సహోదరుల కోసం మనం వెళ్ళగలుగుతున్నామా? బలపరచగలుగుతున్నామా? తెలుసా అండి సహోదరులు రాక వలన ఎంత ఆ ధైర్యం ఉంటదని? సహోదరులు కలుసుకున్నప్పుడు ఎంత ఆత్మ సంబంధమైన ధైర్యం కలుగుతదో మీకు తెలుసా?
ఎంత ఆదరణకరంగా ఉంటుందో తెలుసా? మీకు మీకు ఇది ఎప్పుడైనా ఫీల్ అవుతారా అండి? అయ్యో! నేను లేకపోతే ఆళ్ళు బలహీన పడిపోతారు. మనం వెళ్ళడం వల్ల ఆళ్ళు సంతోషిస్తారు, ఆనందిస్తారు, ధైర్యం చెందుతారు, విశ్వాసంలో నిలకడ ఏర్పడుతుందన్న ఆలోచన మీకుందా మీ ప్రేమలో? నీకు తెలుసా అండి, ఒక ఆదివారం ఒక్కరు కనిపించకపోయినా నా హృదయం పరిపరి విధాలుగా తపించిపోతా ఉంటది. అయ్యో! ఎందుకు రాలా? ఎందుకు రాలా? కనీసం రీజన్ తెలవదే అని బాధ అందరి పట్ల ఉంటుందది. హ్మ్. ఎప్పుడన్నా మీకు ఈ ఫీలింగ్ ఉంటదా మీకసలు? మీకు ఆ భావజాలంలో వచ్చిన ఆ ప్రేమను నిజంగా త్యాగపూరితమైనటువంటి ప్రేమ, మన మధ్యలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించినటువంటి ప్రేమ మనం కనబరుచుకోగలుగుతున్నామా? మనం నిర్లక్ష్యం చేస్తామండి. మనం చాలా నిర్లక్ష్యం చేస్తాం ప్రేమని. ప్రేమను అలుసుగా తీసుకునే స్వభావం మనకు తెలియకుండానే డెవలప్ అయింది. నిజమా కాదంటారా అండి? మనం ప్రేమను అలుసుగా తీసుకోమండి. ఆయన ప్రేమిస్తే మనకేంది? మనం అలుసుగా తీసుకుంటామని దూరం లేదంటారా? కొరింథీ సంఘం కూడా అట్లా పౌలు యొక్క ప్రేమను చేసినప్పుడు ఆయన అడిగాడు. అయ్యో! నేను మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తే మీరు నన్ను ఇంత తక్కువగా ప్రేమిస్తారని. ఇది ఎప్పుడో ముందు నుంచే ఉన్నటువంటి స్వభావమే. దేవుడు తన ప్రజల్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. కానీ ప్రజలు దేవుని పట్ల అంత ఎక్కువగా ప్రేమించరు. దేవుని ద్వారా ఏర్పరచబడిన నాయకులు సంఘాన్ని అదే స్థాయిలో ప్రేమించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ సంఘం మళ్ళీ ఆ ప్రేమను అదే స్థాయిలో ప్రేమను నాయకులకు ఇవ్వలేరు. దేవునికి ఇవ్వలేరు. ఇది నిజంగా జరుగుతున్నటువంటి అవకతవకలు, మన ప్రేమలో ఉన్నటువంటి బలహీనత, లోపాలండి. పౌలు అందుకే అంట, మిమ్మల్ని ఇంత ప్రేమించాను, నేను ఇంత ఎక్కువ ప్రేమిస్తే మీరు నన్ను ఇంత తక్కువగా ప్రేమిస్తారా? చూడండి, దేవుని ప్రేమ ఎక్కువైనది. ఆయన ద్వారా పొందుకున్నటువంటి నాయకుల ప్రేమ, అపోస్తుల ప్రేమ కూడా సంఘం పట్ల తీవ్రమైనదండి. అందుకే దానికోసం వాళ్ళు ప్రాణం పెట్టడానికి కూడా అంటే ప్రాణాలు లెక్క పెట్టడానికి కూడా వెనుక తీయలేదు ఆళ్ళు. అంత ప్రేమను కనబరిచారు. క్రీస్తు ఆ ప్రేమను కనబరిచాడు. హ్మ్. ఈరోజు మనం చిన్న చిన్న వాటిని భరించలేకపోతున్నాం. చిన్న చిన్న వాటిని ఓర్చుకోలేకపోతున్నాం. నిజమా కాదండి? ఎప్పుడు నేర్చుకుంటామండి? లవ్‌ని ఎప్పుడు నేర్చుకుంటాం? ఎప్పుడు రిసీవ్ చేసుకోవడమేనా? ఇవ్వడం ఉండదా? ఆలోచించండి. హ్మ్. ప్రేమ పుచ్చుకోవడమేనా? ఇవ్వడం ఉండదా? అదే మొదటి యోహాను 3:16 నుండి ఏమన్నాడు? ఆ ప్రేమను ఎలా చూపించాలో కూడా చెప్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. హ్మ్. సహోదరులారా అని ప్రారంభించి మంచి మాట చెప్తున్నాడు. ఒకడు ఈ లోక సంబంధమైన జీవనోపాధి గలవాడై ఉండి, అతనికి లేమి కలుగుట చూచి అతని యెడల ఎంత మాత్రం కనికరం చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగు నిలిచును. అంటే త్యాగం లేని ప్రేమ కాదు. ప్రేమలో ఖచ్చితంగా త్యాగం ఉంటుంది. హ్మ్. 100% ఆయనలా ప్రేమించడం సాధ్యమవుతుంది కిరణ్. ఎందుకు సాధ్యం కాదు? క్రీస్తు ఏమి ఆశించగా ప్రేమించాడు. క్రైస్తవుడు కూడా అదే ప్రేమను దేవుడు మనకు క్రైస్తవుని కూడా అదే ప్రేమనిచ్చాడు. ఏమి ఆశించకుండా ఇచ్చే ప్రేమనే ఇచ్చాడు మనకు గూడా. ఎందుకు? అది ప్రాక్టికల్‌గా ప్రపంచవ్యాప్తంగా రుజువైనటువంటి ప్రేమనే. కొంతమందికి వ్యక్తిగతంగా దాన్ని అనుభవించకపోవచ్చు. అంటే వ్యక్తిగతంగా దాన్ని చూపించకపోవచ్చు గానీ, అపోస్తులు చూపించిన ప్రేమలో ఏం లోపముంది? ఆళ్ళు ఆళ్ళు క్రీస్తులా ప్రేమించలేదా సంఘాన్ని? మిషనరీలు చూపించిన ప్రేమలో ఏ లోపముంది? వాళ్ళు నిస్వార్థంగా ఆ! మిషనరీ సేవ జేయడానికి ఖండాంతరాలు దాటి క్రీస్తు ప్రేమను కనబరచలేదా? 100%. 100% ప్రతి క్రైస్తవుడు ఎలాంటి స్వార్థం లేకుండా క్రీస్తు ప్రేమను చూపించగలడు. ఎందుకంటే ఆ ప్రేమ మనది గాదు. మన సొత్తు గాదు ఆ ప్రేమ. దేవుని ప్రేమ. దేవుని సొత్తైన ప్రేమ. ఆ ప్రేమను ఖచ్చితంగా చూపించగలుగుతాడు. మన ప్రేమలో స్వార్థం ఉంటుంది. దేవుని ద్వారా పొందుకున్న ప్రేమలో నిజంగా స్వార్థం ఉండదు. అంటే నా ప్రేమ నిస్వార్థమైనది. నేను మీకిచ్చే ప్రేమలో కొంచెం స్వార్థం ఉంటది. కాబట్టి మీరు అంతవరకే చూపిస్తారనే కండిషన్స్ మనం బైబిల్ ఎక్కడ గూడా చూడలేదు. లేవు గూడా. అంతే ప్రేమించమనండి. అందుకే క్రీస్తు గూడా అంటాడు గదా! యోహాను సువార్త 13:34, 35లో. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు గూడా ఒకరినొకడు అలాగే ప్రేమించాలి. దాని స్థాయేంటి? మరి స్వార్థం లేదు గదా అక్కడ. స్వార్థం లేని ప్రేమనే చూపించుకోమంటున్నాడు కిరణ్. హ్మ్. 100% సాధ్యమవుతుంది. మన స్వార్థం వల్ల దాన్ని అంగీకరించలేకపోతున్నాం. దట్స్ ఇట్ అంతే. కానీ మన స్వార్థాన్ని పక్కన పెట్టి దేవుని మీద ఆధారపడినప్పుడైతే ఖచ్చితంగా త్యాగమయమైన ప్రేమ, త్యాగపూరితమైనటువంటి ప్రేమ మన జీవితంలో ఖచ్చితంగా చూడగలుగుతాం. చూస్తాం గూడా. ఎందుకు దాన్ని ఇతర సహోదరులు సాక్ష్యం ఇచ్చిన సందర్భాలు లేవా? ఇలా అబ్బాయి అన్న నాకు నిజంగా త్యాగంగా నన్ను ప్రేమించాడు అని ఉంటది. ఖచ్చితంగా ఉంటారు. అలాంటి ప్రేమ కలిగిన వాళ్ళు చాలామందున్నారు. కారణం ఏంటి? ఆ ప్రేమ దేవుని నుంచెల్లి వస్తుంది. మనది గాదు. ప్రేమ దేవుని మూలంగా కలుగుతుందది. మన ప్రేమలో మన సొంత ప్రేమ అయితే స్వార్థం ఉంటుంది. కానీ దేవుని మూలంగా కలిగే ప్రేమలో స్వార్థము ఉండదు. హ్మ్. అందుకే అంత క్లియర్‌గా లేఖనాలు సెలవిస్తున్నాయి. కంటికి కనిపించే సహోదరుని ప్రేమించలేనోడు కనబడని దేవుడిని ఎప్పటికీ
ప్రేమించలేడు అని చెప్పబడుతుంది. ఎన్ని వచనాలు ఉన్నాయి తెలుసా నీ ప్రశ్నకు జవాబులుగా? ఆశించడం అంటేనే స్వార్థం. ఆశించడం అనేది ఖచ్చితంగా స్వార్థమే అవుతుంది. నేనిప్పుడు ఆశించకుండా ప్రేమించొచ్చు. ఎలా ఆశిస్తామండి? ప్రేమ ఆశించకుండా ప్రేమించొచ్చు. మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో అదే చెప్తున్నాడు. ప్రేమ యొక్క డెఫినిషన్‌లో అదుంది. హ్మ్. ప్రేమ యొక్క డెఫినిషన్‌లో 100% ఉంది. అదే కిరణ్ ఆయన ఏం ఆశించలేనట్టుగా మనం గూడా ఆశించకుండా ప్రేమించొచ్చనే చెప్తున్నాను. మరి నీకది అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఆయనది ఆశించని ప్రేమ. మనది గూడా ఆయనలాంటి ప్రేమనే ప్రేమించగలుగుతాం. అలాంటి ప్రేమనే చూపించమంటున్నాడు. ప్రేమ యొక్క డెఫినిషన్‌లో అదుంది. మీరు మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో చూస్తే ప్రేమ యొక్క లక్షణాలు అది గూడా అంతే. హ్మ్. ఆయన ఇచ్చినప్పుడు మనం గూడా ఇవ్వగలుగుతామనే గదా! బైబిల్ బోధ. ఆయన ఆశించకుండా ప్రేమించాడు గాబట్టి మనం గూడా ఆశించకుండా ప్రేమించగలుగుతాం. అపోస్తులు ఏం ఆశించి సంఘం కోసం ప్రేమించారు ఒక మాట చెప్పు? ఏం ఆశించారాళ్ళు? సంఘాల కోసం ప్రాణం పెట్టినప్పుడు ఏం ఆశించారు అపోస్తులు? హ్మ్. మిషనరీస్ అంత ప్రయాణాలు చేసి చనిపోతామని తెలిసి అంత దూర ప్రయాణాలు చేశారు. ప్రాణాపాయ స్థితి ఉన్నప్పుడు అని తెలిసి కూడా చేశారు గదా! ఏం ఆశించి చేశారు? సో, అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. మాలాంటి వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర. అంటే ఈడికెళ్తే ఆరోగ్యం చెడిపోతది, ఇంకా క్షీణిస్తదని తెలిసి గూడము పరిచర్య చేస్తారు. ఏం ఆశించి పరిచర్య చేస్తున్నారక్కడ? ఏం ఆశించి చేస్తున్నాం? హ్మ్. చెప్పగలుగుతారా? ఏం ఆశించి చేయగలుగుతున్నావు చెప్పగలుగుతారా? ఏం ఆశించకుండానే ప్రేమిస్తున్నాం. ఏం ఆశించకుండానే దాన్ని అందుకే త్యాగపూరితమైన ప్రేమ అంటారు. చాలా విషయాలు ఏం ఆశించకుండానే. ఆశ అనేది ఏంటిది? ఇది ఆశించడం గాదు. మార్పు కోరడం, క్రీస్తులాగా మారాలనుకోవడం అది భారం. అది ఆశ గాదు. బాధ్యత. దాన్ని డిజైర్ అన్నారు. ఆశించి చేయడం అన్నారనమాట. సో, ఇప్పుడు క్రీస్తు సారూప్యత ఏర్పడడం నిమిత్తం మరలా నేను ప్రసవ వేదన పడుతున్నానది 100% ఆశ అనరు దాన్ని. అంటే ఆశ అంటే, ఈ ఆశను స్వార్థంతో కూడిన ఆశగా చూడలేం. ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు నేను ఆశపడుతున్నా అంటే దాన్ని అది స్వార్థంతో కూడిన ఆశ గాదు. ఆశలో 2 రకాలుంటాయి. సెల్ఫిష్ డిజైర్స్ ఉంటాయి. ఇతరులను క్షేమం గురించి ఆశించే స్థాయిలు ఉంటాయి. సో, మన సెల్ఫిష్ డిజైర్ ఉంటే సెల్ఫిష్. సంఘ క్షేమం కోసం పాటుపడడం అనేది సెల్ఫిష్ డిజైర్ గాదు గదా! ఇతరుల క్షేమం కోసం ప్రయాసపడడం, ప్రాకులాడడం అనేది ఎప్పుడు గూడా సెల్ఫిష్ డిజైర్ కిందకి రాదు. అది చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత ఆశలు బట్టి వ్యక్తిగతంగా పోరాటం చేస్తే, వ్యక్తిగత క్షేమాభివృద్ధి కోసం ప్రయాసపడితే అది సెల్ఫిష్ డిజైర్. ఇతరుల క్షేమం కోసం ప్రయాసపడేది ఏది కూడా సెల్ఫిష్ డిజైర్ కాదు. ఓకే. చూడండి దేవుడు తన కుమారుని మన కోసం త్యాగం ఇచ్చినటువంటి ప్రేమ మనం మాట్లాడుకున్నాం ఇంతకు మొదటి యోహాను 3:15 కూడా. రోమా 5:8 మన పాపలం వెంటగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. చూడండి యేసుక్రీస్తు ద్వారా దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడంటాడు ఇక్కడ. తన కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎట్లనగా మనం ఇంకా పాపలమై ఉండగానే యుక్త కాలంలో క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూడండి ఎంత అద్భుతమైనటువంటి ప్రేమను మనం చూస్తున్నాం. అందుకే త్యాగపూరితమైనటువంటి ప్రేమ అన్నాం. ఏడోది వాస్ట్ లవ్ అన్నమాట. విస్తారమైన ప్రేమ. చూడండి అవధులు లేని ప్రేమ, హద్దులు లేనటువంటి ప్రేమ. ఆయన ప్రేమ యొక్క పొడుగు, లోతు, వెడల్పు, ఎత్తు అని మనము నిజంగా తెలుసుకోవాలి. అంత అంత లోతైనది, అంత వెడల్పైనది, అంత ఎత్తైనది అనేది మనం బైబిల్ ద్వారా తెలుసుకుంటున్న ప్రేమకు హద్దులు లేవండి. అవధులు లేనటువంటి ప్రేమ దేవునిది. చూడండి దేవుని యొక్క ప్రేమ యొక్క పరిమాణం మన మన యొక్క మన బుద్ధికి ఎక్కదండి. అందదు వాస్తవం చెప్పాలంటే. ఆయన ప్రేమ యొక్క పరిధులను మనం అందుకోలేం, అర్థం చేసుకోలేం. అందుకే మనకది ఎలా ఉంటది అనంటే ఇబ్బందిగా ఉంటది ఆయన ప్రేమించమని చెప్పిన. ఇలా ప్రేమించమంటే అబ్బా! అలా ఎవడు ప్రేమిస్తాడబ్బా అనిపిస్తది కదా! హ్మ్. అవధులు లేనటువంటి ప్రేమ మన బుద్ధికి అందదండి. ఆయన ప్రేమించే ప్రేమ మన బుద్ధికి అందదు. హ్మ్. ఎఫెసీ 3:18, 19లో క్రీస్తు ప్రేమ యొక్క వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు గ్రహించుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థన చేస్తున్నా అంటాడు పౌలు. నిజమైన ప్రేమ అర్థం కావాలంటే శక్తిని పొందుకోవాల. అంటే దైవ శక్తి లేకుండా, దేవుని యొక్క శక్తి లేకుండా ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోలేం. తగిన శక్తి కావాలంట. ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి తగిన శక్తి. తగిన శక్తి ఎక్కడి నుండి వస్తది? దేవుని దగ్గర నుండే వస్తది. అందుకే ఆ దేవుని దగ్గర నుండే పొందుకోవాలి ఈ ప్రేమను. ప్రభా నాకు ఆ శక్తినివ్వమని అడగాల. రో మొదటి కొరింథీ 14 పౌలు అంటాడు కదా! ప్రేమ కలిగి ఉండేవాడు ప్రయాసపడాలంటాడు. ప్రయాసపడాలా? ప్రేమ ఊరికే రాదిది. ఇది ప్రయాసపడాలా? ప్రేమించాలనేటువంటి తత్వము పెంచుకోవాలి దేవుని బట్టి. దేవుని ప్రేమను బట్టి ప్రేమించాలనే
తత్వం ఎందుకు అవును అందుకు ప్రయాసం ఉంటుంది, బలహీనలు ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు, వాళ్ళని భరించాల్సి ఉంటుంది, వాళ్ళని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, అర్థం చేసుకొని వాళ్ళతో ఆ రకంగా మసులుకోవాల్సి వస్తుంది, నడుచుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ ప్రేమ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అందుకే ప్రయాస అంటాడు అక్కడ పౌలు. ఇక్కడ ఏమన్నాడు, తగిన శక్తి పొందుకోమంటాడు. ఇది అర్థం చేసుకోవాలంటే తగిన శక్తి కావాలా. ఎందుకు ఇది అర్థం కావాలంటే ఒక మాట కూడా మనకు తెలియాలండి. ఎఫెసీ 3:6లో మనం చూస్తాం, ఈ మర్మం ఏదనగా సువార్త వలన యూదులు అన్యజనులతో పాటు ఒక శరీరం ఉంది సాటి అవయవాలు అంటాడు చూసినావా, వాగ్దానంలో పాలివారు. అంటే సంఘము అనేది క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇజాలకు తావివ్వకుండా కలిసిపోవడమే ప్రేమ యొక్క పొడుగును, లోతును, వెడల్పును, ఎత్తును అర్థం చేసుకోవడం అండి. చాలా మంది ఇది అర్థం చేసుకోవట్లేదు. అందుకే ఇప్పటికీ కూడా మన దగ్గర క్యాస్టిజం ప్రభావం ఉంది. క్లాసిజం ప్రభావం కొంతమంది లోపల ఉంది. కొంతమందిలో ఇంకొక రకమైన ప్రభావం రేసిజం, అంటే రేసిజం మనకు లేకపోయినా ఏదో ఒకటి ఉంటుంది. ఏదో ఒక ఇజాన్ని మనం ప్రదర్శిస్తా ఉంటాం. ఇగోయిజం అనే ప్రభావం ఉంది మనకి. అవునా? మరి క్రీస్తు ప్రేమలో మనం స్వార్థ ద్వారా ఒకటైనప్పుడు ఇజాలు చూపించుకోవచ్చా ఒకరి పట్ల ఒకరం? ఇజాలకు తావులేని ప్రేమ అన్నమాట. అందుకే అది చాలా ఏమంటారు విస్తారమైన ప్రేమ అని ఎందుకన్నాడంటే దానికి ఎక్కడ ఇజానికి తావివ్వదు, అది ఏ ఇజానికి తావివ్వదు. హ్మ్. యూదులు అన్యులనే కలుపుతాలని చూసే ప్రేమ అనమాట అది. అన్యులైన యూదులు ఒక్కటిగా మారడం. మన దౌర్భాగ్యకరమైన స్థితి ఏందంటే, మనకు కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకెళ్తే క్యాస్ట్ బేస్డ్ చర్చెస్ ఉన్నాయి. అవునా? కులము ఆధారం చేసుకున్న సంఘాలున్నాయి. ఈ సంఘం అంటే ఇది. బాప్టిస్ట్ అంటే ఒక్కొక్క సంఘము, లూథరన్ అంటే ఒక సంఘము. అట్లా సంఘాలను బేస్ చేసుకొని ఆర్‌సీఎం అంటే కొంచెం హై క్యాస్ట్‌కి సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన సంఘాల్లాగా స్థిరపడిపోయినాయి ఈ రోజు. ఇది నిజంగా బాధ కలిగించే విషయం. మరి ప్రేమ ఎక్కడ అర్థమైంది? దేవుని ప్రేమ మనకు. కొంతమంది ఇండిపెండెంట్ చర్చెస్‌లో ఈ కులము అనే ప్రస్తావన అంటే మనం ఇలాంటి ఏమంటారు డిస్క్రిమినేషన్ చూపించకపోవచ్చు. కానీ పెళ్లి దగ్గరికొస్తే మళ్ళా డిస్క్రిమినేషన్ చూపిస్తున్నాం. మళ్ళా పెళ్లి దగ్గరికొస్తే ఈ కులమే గావాలి అనే డిస్క్రిమినేషన్ చూపిస్తున్నాం. నేను అందుకే అలాంటి వాళ్ళని ఎప్పుడైనా అడుగుతున్నప్పుడు నేను ఒకటే ప్రశ్న అడుగుతా. అంటే ఆ కులం వాళ్ళు తొందరగా మారుమనసు పొందుతారా? లేకపోతే బోర్న్ అగైన్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటదా? ఎందుకు అలా కోరుకుంటున్నారు అని అడుగుతాను. లేకపోతే ఆ కులంలో అందరూ ఎక్కువ మంచి వాళ్ళే ఉంటారా? తప్పే చేయరా? ఏ పాపం చేయని వాళ్ళు ఉంటారా? ఆ! నిస్వార్థపరులు ఉంటారా? చెప్పండి 4 క్వాలిటీ చెప్పండి అని అడుగుతాను అందుకే. దొరకరు. ఎవరు చెప్పలేరు అలాగా. మా కులంలో అసలు తప్పే చేయరు. మా కులంలో అబద్ధం ఆడరు. మా కులంలో డబ్బు మనుషులుండరు. మా కులంలో పిచ్చుండదు. ఆ పిచ్చి, ఈ పిచ్చి ఏముండదని చెప్తారా? ఎవ్వరు చెప్పలేరు. మా కులంలో తొందరగా మారు మనసు పొందుతారని చెప్తారా ఎవరైనా? నో. అందుకే అంటే క్రీస్తు ప్రేమ యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు గ్రహించడం అంటే కులాలకి, మతాలకి, ప్రాంతీయ తత్వాలకు అతీతంగా ప్రేమను కనబరచడం అన్నమాట. ఒక్కటే అనే స్వభావంలోకి రావడం. అందుకే అంటాడు 4:1 ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ కలిగి ఉండాల. పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతనే ఇస్తాడు మనకి. విభేదాలు ఇవ్వడు. విభేదాలు వచ్చేది మన శరీర స్వభావం వలన వస్తాయి. పరిశుద్ధాత్మ వల్ల అసలు విభేదాలకు తావే ఉండదు తెలుసా అండి? దేవుని చిత్తమైతే మనం నెక్స్ట్ వీక్ ఇదే మాట్లాడుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుకుందాం. హోలీ స్పిరిట్ గురించే మాట్లాడుకుందాం. లాస్ట్ వీక్ మనం జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు తండ్రి అయిన దేవుని ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాం. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ మనం పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుకుందాం. సో క్రీస్తు ప్రేమ యొక్క వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంత అనేది మనం గ్రహించాలా. చివరిగా ఎటర్నల్ లవ్ అండి. నిత్యమైన ప్రేమ అది. ఏం ప్రేమ? నిత్యమైనటువంటి ప్రేమ. ఓకే. కొంచెం మధ్యలో వచ్చిందానికి కొంచెం మీకు ఓవర్‌లాప్ అయినట్టు అనిపించొచ్చు. బట్ అక్కడ నేను ఆ పదాన్ని వాడాను. కానీ ఆ సందర్భం వేరు. సో ఎటర్నల్ లవ్ నిత్యమైనటువంటి ప్రేమ అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ శాశ్వతమైనది. మొదటి నుంచి చివరి వరకు ఒకేలా ఉంటుందన్నమాట. నిత్య ప్రేమ. నేను నిన్ను ప్రేమించితిని అంటే శాశ్వత కాలము ఉండేటువంటి ప్రేమ. ఓకే. నిత్యము ఉండేటువంటి ప్రేమ. క్షమించాలా? ఇందులో ఎక్కడైనా మీకు ఒక్క విషయంలో ఈ ఒక్క ప్రేమ విషయంలో ఓవర్‌లాప్ అనిపిస్తే నేను ఈరోజు నాకు టైం లేకుండే చూసుకోవడానికి క్షమించాలి. ఎందుకంటే ఇవన్నీ నేను ఒకసారి రఫ్‌గా చేసి పెట్టుకున్నాను వాస్తవం చెప్పాలంటే. ఈరోజు నాకు టైం లేకుండే నేను అందుకే చెక్ చేసుకోలేదు. ఒక్క విషయంలో ఒక ఓవర్‌లాప్ అనిపిస్తే క్షమించాలి. సో దేవుని ప్రేమ శాశ్వతమైనది. మొదటి నుంచి చివరి వరకు ఒకేలా ఉంటుందన్నమాట. అందుకే అది నిన్న నేడు నిరంతరంగా ఏకరీతిగా ఉండేటువంటి దేవుని యొక్క లక్షణంలో అది అద్భుతమైనటువంటి లక్షణం. ఆయన ఎప్పుడు కూడా చేంజ్ గాడ్. అన్‌చేంజబుల్ గాడ్ అండి. అన్‌చేంజబుల్ గాడ్. ఓకే. సో, చివరిగా సమ్మరీ మీకు అంతా చెప్పడం జరిగింది. ఇది ఇంతకుముందు కూడా నేను చెప్పాను కాబట్టి అందుకే డీప్‌గా ఎళ్ళలేదు. కాబట్టి ఎంత అవసరమో అంతవరకు మనం చూసాం. రెండోది నేను సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సొచ్చింది. చివరిగా సమ్మరీ గ్రేషియస్ లవ్ అండి. దేవునిది కృపగల ప్రేమ. రెండోది ఓవర్‌ఫ్లోయింగ్ లవ్ ఉప్పొంగే ప్రేమ. మూడోది డెలివరింగ్ లవ్ విడుదల చేసే విమోచన ఇచ్చే ప్రేమ. నాలుగోది సాల్వేషనల్ లవ్ అంటే రక్షణార్థమైనటువంటి ప్రేమ అయినది. లోయల్ లవ్ విశ్వాస ప్రేమ.
ఆఫరింగ్ లవ్ అర్పించిన ప్రేమ, వ్యాస్ట్ లవ్ విస్తారమైనటువంటి ప్రేమ, 8 ఎటర్నల్ లవ్ నిత్యత్వపు ప్రేమ. సో ఇంగ్లీష్లో క్లారిటీగానే ఉంది కానీ తెలుగులో కొద్దిగా మనకు రిపిటేషన్ వచ్చినట్టు అనిపించింది కొన్ని పదాలు, అందుకేసమని నేను అలా అన్నాను. ఓకే, ఎనీహో దేవుని ప్రేమ చాలా అద్భుతమైనది, చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది, శ్రేష్టమైనది, లోతైనది, చాలా ఆలోచన ఆలోచనకు అందనటువంటిది, ఊహలకు అందనటువంటి ప్రేమ అంటే. అందుకే ప్రేమించేవాడంటే దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. ఇతరులను ప్రేమించేవాడు కూడా దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఖచ్చితంగా ఇతరులను ప్రేమించాలనేటువంటి ఆజ్ఞ కూడా పొందుకున్నాడంట. అందుకే ప్రేమ లోపం లేనిదండి. ప్రపంచంలో ప్రతి దానిలో లోపం ఉండొచ్చు, కానీ ప్రేమ లోపం లేనిది. అంటే అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. వాస్తవం చెప్పాలంటే ప్రేమ లోపం లేనిదండి. ప్రేమించే వాళ్ళ లోపల లోపం ఉండదు. ఇంకా మిగతా విషయాల్లో మన బోధలోనో డాక్టరీన్స్లో చిన్న చిన్న అవకతవకలు ఉండొచ్చు, కానీ వీటన్నిటికీ గొప్ప సమాధానం ఏంటంటే ప్రేమనే. ప్రేమలో మనం సంపూర్ణమైతే ఇంకా లోపం ఉండదు. అందుకే మనం ప్రేమించడం నేర్చుకుందాం, ప్రేమించుదాం. దేవుని ప్రేమను పొందుకోవడమే కాదండి, ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. అప్లికేషన్ పార్ట్లో దేవుడు చేశాడు, దేవుడి పక్షంగా చేయాల్సిందంతా చేశాడు. ఇంకా ఏం మిగిలేదు ఆయన చేయడానికి. కొన్ని వాగ్దానాలు, ఆయన చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలి, అంతే, అయిపోతుంది. కానీ మన పరిస్థితి ఏంటి? మనం ఎలా ప్రేమిస్తున్నాం? దేవుని ఆ స్థాయిలో ప్రేమిస్తున్నామా? దేవుని దగ్గరికి అలా వస్తున్నామా? ఆ ప్రేమను మనం పొందుకుంటున్నాం, కానీ మన దగ్గర నుండి అది ఓవర్‌ఫ్లో అవుతుందా? మన దగ్గర నుండి అది ఇతరుల వరకు వెళ్తుందా? మన దగ్గర నుండి ఆ నమ్మకత్వమైన ప్రేమ, లేకపోతే త్యాగపూరితమైన ప్రేమ, ఆ విస్తారమైన ప్రేమ, ఎటర్నల్ లవ్ ఇతరుల పట్ల మనం విస్తరింపజేయగలుగుతున్నాం, ఇతరుల దగ్గరికి తీసుకెళ్ళగలుగుతున్నామా? క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం అనేది చాలా ఆహ్, ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే అది ఆజ్ఞ. ప్రేమించమనేది దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి ఆజ్ఞ. దేవుడు రిక్వెస్ట్ చేయలేదండి, మీరు ప్రేమిస్తే ప్రేమించండి, పర్వాలేదు, మీరు ప్రేమించకపోయినా పెద్ద పర్వాలేదు అని ఎక్కడ కూడా అలాంటి భావజాలం బైబిల్ మనకి ఇవ్వట్లేదు. ప్రేమించడం అనేది ఆజ్ఞ. ప్రేమించడం అనేది ఆజ్ఞ, గ్రేట్ కమాండ్మెంట్స్ అవి. ప్రేమించడం అనేది దేవుని ప్రేమించడం, ఇతరులను ప్రేమించడం అనేది కమాండ్మెంట్స్ అవి. సో ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమించాలి. ఇప్పుడు ఆయన వైపు నుండి ప్రేమ చూపించాం, మన నుంచి చూపించాలి. ఇప్పుడు దేవుని పట్ల కానీ, సహోదరుల పట్ల, సంఘం పట్ల మన ప్రేమను విస్తృతపరచుకోవాలి, మన ప్రేమను పెంచుకోవాలి. మరి అది జరగకపోతే ప్రయోజనం ఏంటి? అందుకే కదా మనం కలుసుకోవడంలో ముఖ్య ఉద్దేశం అదే. ఎబ్రి 10:24-25 అందుకే నొక్కి చెప్తున్నాడండి. ఆ దినం మీరు సమీపించిన చూసినట్లేదు. అంటే క్రీస్తు రాకడ ఎక్కువ కలుసుకోమంటున్నాడు. మనం ఎక్కువ కలుసుకోవట్లేదు, ఎక్కువ కలుసుకోవాలి. ఏమన్నాడు? ఎందుకు కలుసుకోవాలంటే ప్రేమ చూపించుటకును సత్కార్యాల కోసం పురికొల్పుకోవడం కోసం కలపాలి. ఇది జరగాలి. కలుసుకుంటేనే కదా మనం ప్రేమ చూపించుకోవడానికి అవకాశం ఉండేది. కలుసుకుంటేనే కదా మనము సత్కార్యాల కోసం పురికొల్పుకోవడం అనేది ఇప్పుడు ఇది జరుగుతుందా? ఆలోచించండి. ఇప్పుడు నేను ఒక నాయకునిగా మిమ్మల్ని చాలాసార్లు బ్రతిమలాడుకున్నాను. నాకు చెప్పాను చాలాసార్లు, మీకు కావాలంటే మీరు దాన్ని మీరు మాట్లాడొచ్చు. ఏమని? నేను ఈ ప్రేమను మనం ఇతరులకు కనబరచాలి. ప్రాక్టికల్‌గా మనం వెళ్ళాలి. ఒక నెల రోజులు, ఒక నెలకు ఒక ట్రిప్ ఏసుకోవాలి. ప్రతి ట్రిప్‌లో సంఘం నుంచి ఒకరిద్దరు జాయిన్ అయిపోతూ, వీలైనోళ్ళు జాయిన్ అవుతూ, అలా ఒక 4, 5 రోజులు ట్రిప్ ఏసుకొని మన సంఘంలో, మన సహవాసంలో ఉన్న వాళ్ళందరూ కలిసి బలపరచాలి. ప్రాక్టికల్‌గా, ఫిజికల్‌గా కలవాలని నేను ఎన్నో సార్లు నుంచెల్లి చెప్తున్నాను. బట్ ఎవరైనా అర్థం చేసుకున్నారా అండి? హ్మ్. దానివల్ల మా మీదకి ఒక నిందొస్తుంది తెలుసా? మేము ఎవరిని సరిగ్గా కలవట్లేదని, ఫిజికల్‌గా కలవట్లేదన్న నింద కూడా వస్తుంది. ఎలా కలుస్తామండి? సపోర్ట్ లేకుండా, మీరు ప్రోత్సహించకుండా, అన్ని రకాల సపోర్ట్ ఇవ్వకుండా కలవడం సాధ్యమేనా? ఒకసారి ఆలోచించండి. మాకున్న చిన్న అవకాశంలో తెలుసా? చిన్న టైమ్ స్లాట్‌లో కూడా, నిన్నటి ప్రయాణంలో కూడా మేము కొంతమందిని కలుసుకుంటూ వెళ్ళాం మాకు సాధ్యమైనంత వరకు. అసలు రిటర్న్ అయితే అవకాశం లేదని అయినా కూడా ఒక దగ్గర ఆగి కలిసాం. హ్మ్. ప్రతి జర్నీలో కలుస్తున్నాం. మొన్న మేము రిసెప్షన్‌కెళ్ళిన పార్టీలో కూడా ఎంతో మందిని కలుసుకొనొచ్చినాం. మాకు చిన్న అవకాశం దొరికినా కలుస్తున్నామండి. కానీ పర్టిక్యులర్ ప్లాన్ యేసుకొని కలవడం మాకు సాధ్యం కాదు. హ్మ్. ఫిజికల్‌గా కలవాలనే కదా! ఈవెన్ మన అంటే మన సంఘం వరంగల్ సైడ్స్ ఉన్న సంఘంలో కూడా నెలకొకసారి, 2 సార్లు మనం వెళ్ళడానికి సిద్ధపరిచేది అందుకే కదా! స్థానిక సంఘం కూడా సిద్ధంగా ఉంది. ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా లేకపోతే కూడా సమస్యనే. కొన్నిసార్లు ఆహ్వానించే వాళ్ళు సిద్ధంగా ఉండి, వెళ్ళే వాళ్ళు సిద్ధంగా లేకపోయినా మంచిది కాదు, సరైనది కాదు. అలాగే రావటానికి సిద్ధంగా ఉన్నప్పుడు రిసీవ్ చేసుకోవడానికి, ఆహ్వానించడానికి సిద్ధంగా లేకపోతే, అక్కడ వాళ్ళు సిద్ధంగా లేకపోయినా ప్రమాదమే. నిజమే, మాకు తెలుసు మీకు ఫిజికల్ అవసరం ఉందని, ఫిజికల్‌గా మేము కలవాల్సిన అవసరం ఉందని తెలిసే కదా! మాకు శక్తికి మించి మేము ప్రయాసపడుతున్నాం. మా వల్ల కానిది మేము చేస్తున్నాం వాస్తవం చెప్పాలంటే. మాకు అవ్వంది మేము చేస్తున్నాం. సహోదరులు కూడా వాళ్ళ త్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు రావటానికి. అయినా కూడాము మనము
ఇంకా రావాలి అని కోరుకుంటున్నాం గానీ, దానికి తగినట్టుగా మనము కోఆపరేట్ చేయకపోతే ఎలా సాధ్యమవుతుంది? అంటే ఒకరని గాదు. చాలామంది ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు గూడా రండి, రండి, రండి అంటున్నారు గానీ, రావటానికి స్కోప్ ఇవ్వట్లా. రండి అంటే సరిపోతుందా? అదే ప్రాక్టికల్‌గా ఎవరు థింక్ చేయకపోవడం వలన, నేరం అనేది ఒకరి మీద నెట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. మీరొస్తే మేము ఎప్పుడో బాగుపడేవాళ్ళం. మీరు రాకపోవడం వల్ల మేము బాగుపడట్లేదు. అన్న రీతిగా కొన్నిసార్లు మీరిక ఎక్కువ కలిస్తే మేము ఎక్కువ బలం పొందుతాం. కానీ మీరు ఎక్కువ రావలేక రా రాలేతున్న రాలేక రాలేరు అని చెప్తున్నారు గానీ, అయ్యో! మరి పరిస్థితులు మరి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇతర కారణాలుంటే వాటి వల్ల రాలేకపోతున్నారు. మేము గూడా దానికి ఏం చేయలేకపోతున్నామని 2 వైపులా అర్థం చేసుకుంటలేరు. అది మేము అర్థం చేసుకుంటున్నాం. మీ వల్ల మీకున్న ప్రతి పరిస్థితి మాకు తెలుసు. మీ ఆర్థిక పరిస్థితులు, అన్ని పరిస్థితులు అర్థం చేసుకొని మేము సంయమనం పాటిస్తూ దేవుని దగ్గర గోజాడుతున్నాం నిత్యం ప్రభా! మాకొక్క అవకాశం ఇవ్వండి ప్రభా! కలుసుకునే ఒక్క అవకాశం అని మేము గోజాడుకుంటున్నాం తెలుసా? ఆ విషయం మీకు తెలుసా? ఎంత గోజాడుతున్నాం అనేది? మరి దానికి మీరు స్పందించకపోతే, మీరు సపోర్ట్ రాకపోతే, మీరు నిలబడకపోతే, మీరు స్పిరిచ్యువల్‌గా, మోరల్‌గా అన్ని రకాలుగా ఎకనామికల్‌గా, ఫిజికల్‌గా రెడీగా లేకపోతే మేమేం చేస్తాం చెప్పండి? దేవుడు అది మన బాధ్యత గదా! దేవుడు పైనుంచెళ్ళి ఏమైనా కుమ్మరిస్తే బాగానే ఉండు. ప్రేమను గుమ్మరించినట్టు, అన్ని గుమ్మరించినట్టు కొన్ని డబ్బులు గూడా గుమ్మరిస్తే ఈ సమస్య ఉండకపోతుండే. అది మన బాధ్యత గదా! మనం ఒకరొకరికి ఎంకరేజ్ చేసుకోవడం మన బాధ్యత గదా! ఈరోజు ప్రయాణాలు ఈజీ గాదు. ప్రయాణ సాధనాలున్న ప్రయాణాలు ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. హ్మ్. ఖర్చు లేకుండా ప్రయాణం చేయగలుగుతామా అండి డబ్బులు లేకుండా? సో, ఆలోచించండి. ఏదైనా గాని ప్రతిదానికి అన్ని అవసరతలున్నాయి. ఇప్పుడు ప్రేమ కుమ్మరించబడుతుంది. అది ప్రేమించగలుగుతాం. దేవుడు వాక్యం నేర్పిస్తున్నాడు. నేర్పించగలుగుతున్నాం. కానీ ప్రయాణాలు చేయడానికి దేవుడైతే పరలోకం నుండి డబ్బులు కుమ్మరించలేడు గదా! కుమ్మరిస్తాడా చెప్పండి? పోనీ అలానే చెప్పండి. అన్న మీకు రోజు రోజు నెల నెలకు దేవుడు పైకెళ్ళి డబ్బులు కుమ్మరిస్తున్నాడు గదా! అయినా మీరు మా కోసం ఖర్చు పెట్టట్లేదు, రావట్లేదు అని అంటారా ఎవరైనా? ఓకే. నేనెవరిని బ్లేమ్ చేయడానికి ఈ మాటలు మాట్లాడట్లే. ప్రాక్టికల్‌గా థింక్ చేయాలి. ప్రాక్టికల్‌గా మనం ప్రేమ చూపడానికి, సత్కార్యాలు పురికొల్పుకోవడం కలిస్తేనే సాధ్యమవుతుంది. ఇప్పుడు నేనొచ్చా, మిమ్మల్ని మొన్న అంత దూరం వెళ్ళాం. కొంతమంది రాలే. బాధ కలిగిందా లేదా? ఇప్పుడు మేమొచ్చినా రాలేదు అనంటే వాళ్ళు మమ్మల్ని నిందిస్తే అర్థం ఉంటదా? అన్న వాళ్ళు మమ్మల్ని కలవట్లేదు అంటే, మేమొచ్చిన దగ్గరికైతే రావాలి గదా! ఉన్న అవకాశాలని ఫస్ట్ సద్వినియోగం చేసుకోనప్పుడు, లేని అవకాశాల గురించి మాట్లాడుతున్నారు కొంతమంది. నాకది ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. మనం ఫస్ట్ ఉన్న అవకాశాలను సద్వినియోగం జేసుకోవాలి గదా! లేని వాటి గురించి సంగతి తర్వాత విషయం. మనకెప్పుడైతే సెమినార్‌లున్నాయి, మీటింగులున్నాయి, కలుసుకునే అవకాశం ఉంది, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు తొందరగా సంఘ సహవాసం, ప్రతి సహవాసం కలుసుకునే అవకాశాలను ఫస్ట్ సద్వినియోగం జేసుకోవాలి. ఆ తర్వాత మనం ఎక్స్‌ట్రా చేసుకోవడానికి ప్లాన్ జేసుకోవాలి. దానికి త్యాగం అవసరం, దానికి నిబద్ధత అవసరం, కమిట్మెంట్ అవసరం, ఆర్థిక డిసిప్లిన్ అవసరం, అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఉండడం అవసరం. ఇవన్నీ మనం పాటించకుండా రావాలి, 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 రావాలి అనంటే అది ఎట్లా సాధ్యమవుతదో ఆలోచించండి. మనకంటూ వ్యక్తిగత డిసిప్లిన్ ఉండాలి. అన్ని రకాల క్రమశిక్షణ కలిగి ఉంటే మనం అనుకున్నయి ఈజీ అవుతాయి. మీరు గూడా కోఆపరేట్ చేయండి. మేము కోఆపరేట్ చేసినట్టుగా మీరు గూడా కొద్దిగా చేయూతనిస్తే అవుతదా కాదా? అందరం చేసుకుంటే అవుతది. సో, కాబట్టి ఏమన్నా మీటింగ్‌లు జరిగితే మీరు గూడా రండి దయచేసి. మీకు ఒకసారి వచ్చి చూడండి. ఇలాంటి సహవాసాల వల్ల ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. మన ప్రేమ చూపించుకునే అవకాశాలను ఎప్పుడూ గూడా మిస్ అవ్వకండి దయచేసి. హ్మ్. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. మనం చాలా మంచిగా దేవుని ప్రేమను నేర్చుకున్నాం. ఆ ప్రేమను మనం కూడా ప్రాక్టికల్‌గా పాటించుదాం. ప్రాక్టికల్‌గా అనుసరించుదాం. ఆచరణాత్మకంగా చూపిద్దామండి. ఆలోచనలొద్దు. ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయనప్పుడు ఆలోచన చేయొద్దు దయచేసి. నాదొకటే ఒక రిక్వెస్ట్ ఏంటి అనంటే, మీరు ఏ ఆలోచన అయితే ఇంప్లిమెంట్ చేయాలనుకోరో దాన్ని ఆలోచించకండి దయచేసి. దేనికైతే మీరు సహకరించరో ఆ ఆలోచన సలహాలు కూడా ఇవ్వొద్దు. దయచేసి చెప్తున్నాను. ప్రేమగానే చెప్తున్నాను. ఎందుకనంటే, మనం సహకరించిన సలహాలివ్వొద్దు. ఆచరించని ఆలోచనలు చెప్పొద్దు. ఓకే. నేనైనా, మీరైనా. ఆచరించని ఆలోచనలు చెప్పొద్దు. సహకరించిన సలహాలు ఇవ్వకూడదు. సలహా మంచిదైనప్పుడు సహకరించకపోతే మంచి సలహా వల్ల ప్రయోజనం ఏంటి? ఆచరించినప్పుడు ఆలోచన ఎంత మంచిదైనా ప్రయోజనం ఏంటండి? ఎందుకంటే నేను ప్రాక్టికల్ మ్యాన్. నేను ప్రాక్టికల్ మ్యాన్‌గా మాట్లాడుతున్నా. నేను జస్ట్ ఎమోషనల్ గాదు. నేను కేవలం ఆలోచన చేసే వ్యక్తిని గాదు. మీ అందరికి తెలుసు. నేను వెరీ ప్రాక్టికల్. ఇప్పుడు నేను ప్రాక్టికల్‌గా ఉన్నప్పుడు మీరు గూడా వాడికి ప్రాక్టికల్‌గా రావాలి. కేవలం ఆలోచనల సలహాల వలన ఉపయోగం తక్కువగా ఉంటుంది. హ్మ్. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు గూడా ఒక అడుగు ప్రాక్టికల్‌గా వేస్తే మీరేస్తున్నారు. కొంతవరకు ఏస్తున్నారు. ఇంకొంచెం ఏద్దామంటే ఇంకొంచెం ప్రాక్టికల్‌గా రావాలి. ఇంకొంచెం మీరేయడానికి సిద్ధపడితే మా అడుగులు ఎప్పుడు రెడీగానే ఉన్నాయి ఏయడానికి. మీరు అడుగేస్తే మేము అడుగు మాయి 2 పడతాయి. మీరు ఒక్కటేస్తే మాయి 2, 3 పడతాయి ఖచ్చితంగా. 100% వి ఆర్ రెడీ. వి ఆర్ రెడీ టు సర్వ్. వి రెడీ టు లవ్. వి రెడీ టు మేము అన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
మీరు కూడా అలాంటి సిద్ధపాటు మీ నుంచి కోరుకుంటున్నాం. ప్రాక్టికల్ ప్రేమను మేము కూడా కోరుకుంటున్నాం. ప్రాక్టికల్ లవ్‌నే మనం చూపించాలి ఇతరుల పట్ల, సంఘం పట్ల. మనం ఒకరి పట్ల ఒకరు చూపించుకోవాల్సింది ప్రాక్టికల్ లవ్. సో, దేవుడు మనల్ని ప్రాక్టికల్‌గా ప్రేమించాడా అండి? ఆలోచనలో ప్రేమించాడా? ఒక్క మాట అడిగి నేను ముగిస్తున్నా. దేవుడు మనల్ని ప్రేమించింది ప్రాక్టికలా? ఆలోచననా? కేవలం ఆలోచన దగ్గర ఆగిపోయిందా? జగత్తు పునాది వేయబడకుండే ఆలోచన చేశాడు. అక్కడ ఆగిపోయిందా అది? హలో! బైబిల్‌లో దేవునిది గాని, అపోస్తులు గాని ప్రేమ ఆలోచన దగ్గర ఆగిపోలేదు. ప్రాక్టికల్‌గా రుజువైంది. సో, మన ప్రేమ కూడా ప్రాక్టికల్‌గా రుజువుపరచుకోవాలి. సో, దానికి సంఘము, నాయకులు పరస్పర సహకారం చేసుకున్నప్పుడే సాధ్యమవుతుంది. ఒక్కరు నిలబడితే ఎప్పటికి కూడా కాదు. సంఘ సహకారం లేకపోతే నాయకుడు ఏం చేయలేడు. నాయకుని సహకారం లేకపోతే సంఘం కూడా ఏం చేయలేదు. కాబట్టి ప్రాక్టికల్‌గా ఆలోచించండి. సాధ్యం కాదా? 2 సాధ్యం కాదు. బలహీనపడిపోతాం. 2 సందర్భాల్లో బలహీనపడతాం. 2 సందర్భాల్లో కూడా ఏమైతాయనంటే డ్యామేజ్ జరుగుతుంది. ఏదో రకమైన ఒత్తిడి, ఏదో రకమైన స్ట్రెస్, ఏదో రకమైన ఇబ్బంది. అది ఆర్థిక సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా, మానసిక సంబంధమైనటువంటి ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ ఒక్కరు సహకరించకపోయినా. కాబట్టి నాయకునికి సంఘం సహకరించాలి. సంఘానికి నాయకుడు సహకరించాలి. పరస్పర సహకారం, పరస్పర క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది. పరస్పర ప్రేమ, పరస్పర సహకారం మాత్రమే సంఘానికి ఇంకెక్కువ మేలును తీసుకొస్తుంది. కాబట్టి ఈ క్షేమాభివృద్ధి ప్రయాణంలో మీరు దేవుని ప్రేమను అర్థం చేసుకొని, మీరు కూడా ప్రాక్టికల్‌గా అందరూ మూవ్‌లు కావాలని, ఆచరణాత్మకంగా అందరూ ముందుకు రావాలని మిమ్మల్ని ప్రేమతో బ్రతిమలాడుకుంటున్నాను. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమ, అత్యద్భుతమైన కృప మా అందరి పట్ల నీకున్న వాత్సల్యతకై స్తోత్రాలు ప్రభువా. నీ ప్రేమ ఎంతో ఉన్నతమైనది, విస్తారమైనది, గొప్పది, నిత్యమైనది, శాశ్వతమైనది, రక్షణార్థమైనది, విమోచించకు శక్తి కలిగినటువంటి ప్రేమ. పాపులను కరుణించగలిగిన ప్రేమ, పాపులను రక్షించగలిగినటువంటి ప్రేమ, ప్రాణం పెట్టినటువంటి ప్రేమ. ఆ ప్రేమను మేము కూడా అర్థం చేసుకొని ప్రభు ఒకరి పట్ల ఒకరు అదే నిబద్ధతతో, అదే స్థాయిలో మీరు ప్రేమించమన్నట్టుగా ప్రేమించుటకు కృప చూపించమని మా ప్రార్థనలు వింటున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభా మా వ్యక్తిగత బలహీనతలు, మేము నీ వాక్యానుసారంగా జీవించకుండా, నీ ఆత్మను అనుసరించి నడుచుకోకుండా మమ్మల్ని అడ్డగిస్తున్నటువంటి మా శరీర స్వభావాన్ని, మా వ్యక్తిగత బలహీనతను నీ నామంలో, నీ ఆత్మ సహాయంతో జయించి ప్రభా ముందుకు సాగునట్లుగా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అంత్య దినాల్లో జీవిస్తున్న మీరు మరెక్కువ కలుసుకునే అవకాశాలు సద్వినియోగం చేసుకుని, మరెక్కువ ప్రేమ చూపించుకుంటూ, మరెక్కువగా మంచి పనుల కోసం పురికొల్పుకోవడానికి కూడా సహాయం దయచేయమని నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసు దివ్యనామములో వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.